నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని తీసుకురావడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పూర్తిగా రూపుమాపడానికి నిర్మాణమైనటువంటి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి 3 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి బర్గెల దుర్గప్రసాద్ మహారాజ్ మనతో పాటు ఉన్నారు. గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గౌరవప్రదమైనటువంటి ఓటును పొందినటువంటి దుర్గప్రసాద్ అనేకమైనటువంటి అంశాలతో సుదీర్ఘమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలపైన ఆయన ఎందుకు బరిలోకి దిగుతా ఉన్నారు, అసలు ధర్మ సమాజ్ పార్టీ ఎందుకు నిర్మాణమైంది, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి ప్రథమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి ఆయనతో సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ చేద్దాం. నమస్తే అండి దుర్గప్రసాద్. నమస్తే కేవీటి గారు. చెప్పండి, మీరు ఈ ధర్మ సమాజ్ పార్టీలో దాదాపు మీ నాయకుడైనటువంటి విషాదం తర్వాత మీరే ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో అసలు ధర్మ సమాజ్ పార్టీ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ పార్టీ నిర్మాణమైంది? ముందుగా బెల్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. జై భీమ్, భీమ్ వందనం. సార్, ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఒక మహనీయుల ఆశయాన్ని కొనసాగించడానికి వాళ్ళ యొక్క ఆశయ సాధనలో భాగంగా పుట్టుకొచ్చిన పార్టీ ప్రస్తుతానికి ధర్మ సమాజ్ పార్టీ. ఇది 13 ఏళ్ల క్రితమే దళిత శక్తి ప్రోగ్రాంగా బయలుదేరి ధర్మ సమాజ్ పార్టీగా అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మాన్యవర్ కాన్షీరామ్ యొక్క ఆశయాలని రాజకీయ రూపంలో అధికారంలోకి పోవాలి కాబట్టి అధికారం లేని జాతులు అంతరించిపోతాయి అనేది ఏ మహనీయులైతే చెప్పారో ఆ మహనీయుల ఆశయాన్ని శాసనంగా మనం మార్చుకొని చట్టాలు చేసుకొని మరి ప్రజలకి సంపూర్ణమైన రాజకీయ సేవ చేయడంలో భాగంగా పార్టీ ఉండాలని ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాంగ ధర్మాన్ని కాపాడడానికి పుట్టింది సార్. ఓకే, ఇది పార్టీ పుట్టిన నేపథ్యం. కాబట్టి ఈ పార్టీ సబ్బండ కులాల వేదిక. మామూలుగా ఈ పార్టీ ఏమనుకుంటారు అంటే, చాలామంది తెలియక ఎవరైతే ప్రారంభించారో వాళ్ళకే అంటిపెట్టి ఆ కులానికే సంబంధించిన పార్టీ అని ముద్రేస్తారు, కామన్ ఇది. కానీ ఈ వర్గాలకు పార్టీలే లేవన్న సంగతి మేము వచ్చి చెప్పేదాకా కూడా తెలియని పరిస్థితి. ఉన్నటువంటి పార్టీలే మా పేద వర్గాల పార్టీలుగా సుదీర్ఘకాలంగా అలవాటు చేయించారు. కాబట్టి వీళ్ళకి తెలియదు అసలు అంబేద్కర్ రాజకీయ వేదికలు నడిపించిండనే సంగతి చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసిన మేధావులు కూడా చెప్పరు. ఎందుకు అంటే అగ్రకులాలే రాజకీయాలని శాసిస్తారు, మొత్తం సమాజాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ఒక అత్యంత ప్రణాళిక చేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ రాజకీయ వేదికల్ని సహజంగానే హైప్ కానియరు, సమాజంలో గొప్ప ప్రచారానికి రానియరు. మాకున్న మార్గం, మాకున్న బలం ఏంటంటే మేము సంఖ్యాపరంగా పెద్ద బలగం. మా పెద్ద బలగానికి మా ఉద్దేశాన్ని రాజకీయంగా కూడా చెప్పాలి, సామాజిక ఉద్యోగపరంగా అన్ని విషయాలు నేర్పించాలి, సాంస్కృతిక పరంగా కూడా అన్ని నేర్పించాలి. కాబట్టి గౌరవ సోషియాలజిస్ట్ డాక్టర్ విశారదన్ గారు సుదీర్ఘ ప్రయాణంలో నుంచి ఒక తాత్విక చింతన కలిగి ఈ మహనీయుల ఆశయాన్ని తెలంగాణ గడ్డ మీద ఎట్లానైనా గెలిపించాలని చెప్పి ఈ పార్టీని తీసుకురావడం జరిగింది. ఇది రాజ్యాంగ ధర్మాన్ని, బడుగు బలహీన వర్గ ధర్మాన్ని, ఈ అంతిమంగా ఈ దేశ ధర్మాన్ని గొప్పగా కాపాడడానికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ సార్. మీరు గతంలో కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఎవరికి కూడా మీరు పెద్దగా పరిచయం కూడా కానటువంటి పరిస్థితి అయినా మీరు గౌరవప్రదమైనటువంటి ఓటు బ్యాంకును అప్పుడు తీసుకోగలిగారు. అవును సార్. అప్పుడు ఎవరు ఇతను అనేది చర్చ వచ్చింది. కానీ మీకు సంబంధించినటువంటి వివరాలు ఎవరు కూడా తెలియదు. అసలు ఎవరు మీరు? దుర్గా ప్రసాద్ అంటే ఎవరు? ఈ పార్టీలో మీరు పోషిస్తున్నటువంటి పాత్ర ఏంటి? సార్, ముందుగా నేను నల్గొండ జిల్లా వాసిని సార్. నా స్వగ్రామము ఇప్పుడు గట్టుప్పల్ మండలం, ఒకనాడు చండూరు మండలం. గట్టుప్పల్ మండలం తేరెట్పల్లి విలేజ్ నా గ్రామం. మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయీ. అతను ఉద్యోగరీత్యా తెలంగాణ వ్యాప్తంగా 4 ప్రాంతాలకు కూడా పోయిండు. నేను ఆ క్రమంలో పెద్ద అవుతున్న క్రమంలో ఇంటర్మీడియట్ కూడా నేను రాఘవేంద్ర కాలేజ్ చేశాను. అప్పటి కరెస్పాండెంట్ శంకర్ గౌడ్ గారు ఇదే టౌన్లో ఉండి ఇక్కడే నేర్చుకొని ఇక్కడే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ హైదరాబాద్ పోవడం జరిగింది. ఆ తర్వాత నా విద్యాభ్యాసం అంతా ఫైనల్గా
నేను కూడా ఎంఏ దాకా చేశాను, ఒక 2 ఎంఏలు చేశాను. ఓకే ఎంఏ జర్నలిజము, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఓకే ఆ 2 కంప్లీట్ చేసుకొని ఆ వృత్తిరీత్యా అటే పోయి బేసిక్గా నేను వృత్తిరీత్యా మొదటి నుంచి నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే బాగా ఇష్టం. ఓకే నేను కరాటే మాస్టర్ని, వందలాది మందిని బ్లాక్ బెల్ట్స్ తయారు చేసి స్టిల్ మా ఆర్గనైజేషన్ ఇండియా లెవెల్లో ఒకటి నడుస్తుంది, ఇండియా లెవెల్లో నడుస్తుంది. అట్లా నా నేపథ్యం సార్. అట్లా ఇక్కడి నుంచి మొదలుకొని అటు పోయాను. ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే వాస్తవానికి సామాజిక బాధ్యత లేకుండా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సామాజిక డిఫరెంట్ కదా, మీరు మాస్టర్ ఆల్స్ అంటే నేర్చుకొని మళ్ళీ ఈ ఫీల్డ్ ఇటు రావడం అనేది నేను ఎందుకు రావాల్సి దాదాపు నేను ఎక్కడి నుంచి వెళ్ళాను. ఇప్పుడు నన్ను నా తల్లిదండ్రులు కన్నంత మాత్రాన అల్టిమేట్ వాళ్ళే కాదు కదా, నాకు దారి చూపించినటువంటి ఒక మహనీయులు ఉన్నారు. ఒక వెనకబడిన కులంలో పుట్టి వెనకకు నెట్టేయబడ్డ కులంలో పుట్టిన నాకు చదువు ఏ విధంగా నాకు వచ్చింది, నాకు అడగకముందే స్కాలర్షిప్స్లు, అడగకముందే హాస్టళ్ళల్లో సీట్స్ రావడము, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నాకంటే ముందున్న వాళ్ళు మాట్లాడుతుంటుండే. వాళ్ళ మాటలన్నీ విని ఓహో మా అమ్మ నాయన కన్నంత మాత్రాన ఈ సమాజంలో ఈ విధంగా చదువు రావడానికి అనేక అవకాశాల కోసం అంబేద్కర్ త్యాగం చేసిండా, అసలు మేము చదువుకోవడానికి మేము పెద్ద కావడానికి అంబేద్కర్ నిజానికి ఆత్మగౌరవం, ఇండియన్ సిటిజన్షిప్ రావడం అనేది ఈయన నుంచా, అసలు ఇంకా ఏమేం చేసిండా ఆయన వెతుక్కుంటూ పోతున్న క్రమంలో అతను లేనిది మాకు జీవితమే లేదని తెలిసిపోయింది సార్. అట్లా పోతున్న క్రమంలో అంబేద్కర్ ఉద్యమాన్ని ఆచరణాత్మకంగా తెలంగాణ గడ్డ మీద ఎవరు నడిపిస్తున్నారు, చాలామంది మేధావులు చాలామంది ఉద్యమకారులు చేసి ఉన్నప్పటికీ డాక్టర్ విశారదన్ గారు అంబేద్కర్ ఉద్యమాన్ని ఆచరణాత్మకంగా గొప్పగా నడిపిస్తున్నాడు. మళ్ళీ ఆయన తర్వాత కొనసాగించిన వ్యక్తి ఎవరు అంటే కాన్షీరామ్. అల్టిమేట్ పవర్ ఇస్ ద మాస్టర్కి అల్టిమేట్గా ఈ రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి, పొలిటికల్ పవర్ అనేది ఒక కీ, దీన్ని పట్టుకోలేకపోతున్నారు అని చెప్పి గమనించి అటువైపు వస్తున్న అతని ఆలోచనని నేను ఆకర్షితులైన సార్. ఆకర్షితులని ఒక సామాజిక రుగ్మతని రూపు మార్చాలి అంటే అంతరాలు లేని సమాజాన్ని చూడాలనేది అంబేద్కర్ పూలే కలలు కన్నారు. మరి అటువైపు నడిపించాలి అంటే ఒక నాయకుడు బయలుదేరిండు. మా వంతుగా కుటుంబానికి ఎందుకు పరిమితం కావాలి, పని చేసుకుందాం, సామాజిక బాధ్యత మార్పులో భాగంగా ఆ పని కూడా చేద్దాం. 24 గంటల్ని డివైడ్ చేసుకొని అటు కొన్ని గంటలు ఇటు కొన్ని గంటలు చేస్తూ వస్తున్న క్రమంలో ఎట్లెట్లయితే పనిచేస్తున్నామో ఎట్లెట్లయితే కార్యకర్తగా నాయకత్వం వస్తుందో అట్లా సుదీర్ఘకాలంగా పనిచేసే ఒక గొప్ప అవకాశం గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కల్పించారు సార్. అట్లా నేను ఈ ప్రయాణంలోకి వచ్చాను. ఏంటి ఇప్పుడు పార్టీలో మీ పాత్ర ఏంటి? ప్రస్తుతానికి సార్ నేను గతంలో డిఎస్పీగా ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. మొట్టమొదటి పాదయాత్ర 5,000 కిలోమీటర్లు నడిపించాం సార్ తెలంగాణ గడ్డ మీద. ఆ 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ఇన్ఛార్జిగా ఉన్నా. ఆ తర్వాత 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర, అప్పటికి వచ్చేసరికి నేను అదే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన. ప్రస్తుతానికి పార్టీ శాఖ రాష్ట్ర శాఖకు సెక్రటరీగా నేను కొనసాగుతున్నా సార్. ఒక 4-5 జిల్లాల ఇన్ఛార్జిగా కూడా చూస్తున్నా. ఇట్లా సీనియర్ కార్యకర్తగా నా పాత్ర నేను పోషిస్తూ ఈ విధంగా కొనసాగుతున్నా. మీరు ఇదే నియోజకవర్గానికి సంబంధించి గతంలో పోటీ చేశారు. అవును సార్. అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి? అప్పుడు సార్ మాకున్నటువంటి టైమింగ్ ఏంటంటే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలకు మేము పోటీలో పోతామా లేదా అనే ఒక సంపూర్ణమైన నిర్ణయం కూడా జరగలే. కానీ గౌరవ డాక్టర్ విశారదన్ కాలేదు, ఉద్యమ నిర్మాణంలో భాగంగా తిరుగుతున్నాం. ఉద్యమాన్ని అన్ని సామాజిక వర్గాలని రప్పించడంలో విద్యావంతుల్ని మేధావుల్ని ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలోనే ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు 72 ఏళ్ల చరిత్రని విశారదన్ సార్ చూస్తున్న క్రమంలో ఆయనకు చాలా లోతైన విశ్లేషణ ఉంది. ఈ భారతదేశ అసలైన నిజమైన చరిత్ర మీద అవగాహన ఉంది. కాబట్టి అసలు మన వాళ్ళు ఎమ్మెల్సీ అనే దాంట్లో ఎందుకు కంటెస్ట్ చేయరు? సైన్యం బాగా ఉంటుంది, విద్యావంతులు ఉంటారు, మేధావులు ఉద్యోగులు ఉంటారు, కానీ మన వర్గాల నుంచి మనిషిని ఎందుకు పెట్టరు? మనము చేద్దాం, ఎట్లాగో రేపు చేయబోయేదే పాలిటిక్స్ కాబట్టి ఉద్యమ సంస్థగానే మనం ఒక స్టెప్ తీసుకుందాము అని మనకు అప్పుడు నల్గొండ వాసిగా నాకు అక్కడ రవీందర్కి 2 కంటెస్ట్ చేశాం సార్. 3,551 ఓటు పైచీలకు అట్లా వచ్చినాయి. ఏంటి అంటే మొదటి ప్రియారిటీ వేయాలి అనేది ఈ వర్గాలకు కూడా ఎక్కువ తెలియదు. అసలు ఇది ఫస్ట్ టైం అన్నట్టు మన వాళ్ళు చేయడము, మేము పోటీలోకి రావడము, అసలు ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా రేరు, తెలియదు, తక్కువ మందికి తెలుసు. అట్లా 3rd, 4th ప్రియారిటీ బాగా ఇచ్చారు. దాదాపు అప్పటికే మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ వేస్తే ఒక 6,000 దాకా రీచ్ అయ్యేటోళ్ళు. మాకున్న ఏం సార్, నాకు ఒక కారు, అంత సమాజం అక్కడిక్కడ డీజిల్ పోపిస్తే 11 రోజులలో చిన్న చిన్న మీటింగ్లు చూపించుకొని మాకు ఆల్రెడీ గ్రౌండ్లో ఉద్యమం ఉంది కాబట్టి ఎదురు చూస్తున్న యువత విద్యావంతులు ఉన్నారు కాబట్టి ఆ తక్కువ సమయంలో ఆ ఓట్లను మేము సాధించగలిగాం. ఉద్యమానికి సంబంధించినటువంటి వారు మాత్రమే మీకు చేశారు. సమాజం ఆలోచించింది,
ఎవరో ఈ అబ్బాయి కొత్తగా వచ్చాడు, బాగానే చెప్తున్నాడు, అసలు అదే విశాల్ గారు ఇంత మంచిగా వాళ్ళని తయారు చేశారా, కానీ వీళ్ళని ఇంకా ఎందుకు బయటకు వస్తలేరు అని అంటే, మేము ఇంకా తయారయ్యి ఆ సందర్భోచితంగా వచ్చే అవసరత ఉంది కాబట్టి మెల్లమెల్లగా వస్తున్న క్రమంలో మాకు అప్పుడు ఛాన్స్ దొరికింది. నన్ను చాలా మంది ఆశీర్వదించారు సార్. ఆ తక్కువ సమయంలో పోయినా కానీ అప్పుడే మరి మీ ఉద్యమం నుండి మీకు అటాచ్ ఉన్నటువంటి తీర్మానం వల్ల నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి సార్. దాదాపు మీతో కూడా కలిసి ఉన్నట్టు తెలిసినటువంటి విషయమే. మరి ఆయనకు అన్ని ఓట్లు వచ్చినాక మీకు 3000 ఎందుకు వచ్చినట్లు అదే వాదాన్ని వినిపించాడు ఆ ఎన్నికల్లో. తీన్మారు మల్లన్న అనేట ఆయన అసలు ఒక గుంటనక్క పాత్ర పోషించినటువంటి వ్యక్తి సార్. తెలంగాణ ప్రయాణం చేసిన మాతో ప్రయాణము 5000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న దాన్ని బడుగు బలహీన వర్గాలకు ఒక ఐకాను, ఒక దిక్సూచి, అంబేద్కర్ పూలే కాన్షీరామ్ యొక్క ఆశయాన్ని మోసుకుపోతున్నాడు పలానా విశారదన్. ఈ విశారదన్ వాగ్దాటి, ఈ విశారదన్ విశ్లేషణ, ఈ వర్గాల ప్రజలందరూ ఆయన వైపు వస్తారు అనే ఆలోచన కలిగి అతన్ని గుర్తుపట్టగలిగిన వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. ఒక టీవీ న్యూస్ తోటి ఇంటర్వ్యూలు అనే పేరుతోటి 5000 కిలోమీటర్లు అంతా చూసుకొని తనతో జర్నీ చేస్తూ తనతో కూడా పనిచేస్తున్నంత మాటిచ్చి జ్ఞానాన్ని దొంగిలించినటువంటి పెద్ద మోసగాడు దొంగ తీన్మారు మల్లయ్య అంటాడు. అసలు ఈయన అసలు పేరు చింతపండు నవీన్ పటేల్, నవీన్ కుమార్ పటేల్ పటేల్ సార్. వీళ్ళు బాగా పైకులస్తులే. మరి మీకు తెలుసు కదా పటేల్ అని తెలిసినాక మీరు మీ ఉద్యమానికి ఎలా తీసుకున్నారు? అంటే బడుగు బలహీన వర్గాల ఆశయాన్ని కొనసాగించడంలో ప్రజాస్వామిక భూమికతోటి ప్రజాస్వామ్యవాదులు కూడా ఉంటారు కదా, కొద్దిగా ఆలోచించేసే అభ్యుదయవాదులు ఉంటారు అనే దాంట్లో జర్నలిజంలో ఉన్నాడు. సరే ఏదో ఆశపడుతున్నాడు, వయసు ఉంది, కలిసి పని చేసుకుంటే మంచిదే అనే అవకాశం ఎవరైనా ఇస్తారు. అట్లా విశారదన్ గారు ఒక అవకాశం ఇస్తే వచ్చిండు, యాత్రలో అనేక ఇంటర్వ్యూలు చేసి అదేదో తీసుకున్నాడు. కానీ ముందస్తుగా చేసుకున్న ప్రణాళిక ఎవరైతే ముందు గుర్తుపట్టలేరు కదా సార్. ఆ తర్వాత వస్తూ 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 తన అవసరాల కోసం ఇక బయటకు వెళ్ళిపోయి చేసుకొని ఓ క్యూ న్యూస్ అనే సంస్థ పెట్టుకొని దాంతో విస్తారమైన పంట పండించుకుంటు సార్. విస్తారమైన పంట అంటే ఎంత సంపాదించిండు అనేది లోకం మాట్లాడుతుంది. మొత్తం దళితవాదాన్నే వినిపించాడు, అది వెనక విశారదనే ఉన్నాడు అప్పుడు అనే విశ్లేషణ కూడా జరిగింది. విశ్లేషణలో రెండు రకాల విశ్లేషణలు జరిగినాయి. తనతోటి విశారదన్ గారితో ఉన్నంత కాలం ఈయన విశారదన్ ఇన్స్టిట్యూట్ లో తయారైతున్నాడు కాబట్టి ఫాలోవర్స్ సహజంగా అయ్యారు. అయినప్పుడు ఏమైతుంది, సహజంగానే అరే విశారదన్ సార్ పైన ఉన్నాడు, తన గ్రూప్ లోనే ఈయన ఉన్నాడు అనేది అంటే ఫాలోయింగ్ లో ఉన్నారు. 4 మాటలు కూడా ఎక్కువ వచ్చు కాబట్టి మ్యాన్పులేట్ చేయగలడు, మాట విధానంతో అన్ని మ్యాన్పులేట్ చేయగలడు. ఆ రకంగా సమాజంలోకి వెళ్ళిపోయి ఇటు క్యూ న్యూస్ నడుపుకుంటున్నాడు, వ్యవహారం చేసుకుంటున్నాడు. తర్వాత అసలు స్వభావం దొరకబట్టే క్రమంలో విశారదన్ గారి యొక్క ఆలోచన విధానాన్ని దళిత బహుజన వాదాన్నే క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినోడు ఎవడున్నాడు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న తీర్మానం వలన. అట్టర్ ఫ్లాప్ ఏం కాదు కదా, ఇప్పుడు మళ్ళీ అతను బలమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మళ్ళీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నాడు కదా. అసలు మనిషి అనేవాడు సార్ ఏ ఆలోచనతో మొదలైండో ఆ ఆలోచనతోటి ముగించినప్పుడు గెలిచినట్టు సార్. అసలు ఆలోచనతో లేడుగా, అంగీలాగా అన్నాడు, ప్రజలారా నాకు 10 రూపాయలు ఛాయ్కి అన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి వేషాలు ఎట్టగట్టిండు మల్లన్న అంటే 100 నక్కలు కలిస్తే పెద్ద గుంట నక్క తీన్మారు మల్లయ్య ఈ పటేల్. నేను ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఎన్ని వేషాలు వేసిండో చూద్దాం సార్. తను జర్నలిజం చేసుకుంటూనే నిజంగా జర్నలిజం భూమికలో నుంచి సమాజాన్ని ప్రేరేపించి కొద్దిగా మార్పు కోసం జెన్యూన్గా పనిచేస్తే స్వీకరించేటోళ్ళే. మొదటి అవకాశం ఆయన కాంగ్రెస్ నుంచి హుజూర్ నగర్, అప్పుడు కాంగ్రెస్ చేసిండు. దాని తర్వాత ఏమైందో తెలియదు, మళ్ళీ క్యూ న్యూస్ పెట్టుకున్న తర్వాత బీజేపీకి ఆకర్షితుడై బీజేపీకే పూర్తిగా సపోర్ట్ చేస్తూ అన్ని రకాల దందాలు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ పై వర్గం ఎట్లా డిజైన్ చేస్తే అట్లా పోయిండు. దాని తర్వాత మా విశారదన్ గారితో యాత్రలో తిరుగుకున్న తర్వాత మళ్ళీ వెంటనే కోదండరామరెడ్డి గారి దగ్గర పోయిండు. టీజేఎస్ అఫీషియల్గానే జాయిన్ అయ్యిండు. సరునారు గ్రౌండ్ లో సభలో 1,00,000 రూపాయలు నేను ఇస్తున్నా, ఇక నుంచి నా పూర్తి జర్నీ నా సారు, నా మాస్టరు, నా జర్నలిజం కోర్సులో పొలిటికల్ కోర్సులో నా గురువు అని చెప్పి అతని దగ్గర చేరిండు. మళ్ళీ ఏమైందో వెంటనే ఒక నెలకే పూర్తిగా వదిలేసుకొని వెంటనే మళ్ళీ బీజేపీ షా మోడీ దగ్గర కాళ్ళకాడ మోకరిల్లిండు. అంటే బీజేపీ ఏ దళిత బహుజన వర్గాలకు ఏ సిద్ధాంతం ఏ రాజకీయం అయితే సర్వనాశనం చేస్తుందో ఆ పార్టీలో 2 ఇళ్లలో చేరిండు కదా సార్. కాంగ్రెస్లో చేరిండు,
ఇలా చేరిండు, నా వీక్ అయిపోతున్నా అని చెప్పి ఈయన జైలుకు పోయిండు సార్. వాస్తవానికి మనం అన్ని మాట్లాడుకుందాం. ఈయన జైలుకు పోయిండు. ఏ ఉద్యమం పరంగా ఏ సామాజిక వర్గాలను మార్చడానికి, యుద్ధం చేసి వాళ్ళలో గొప్ప జీవితాల్లో మార్పు తేవడానికి ఏమైనా సాహసించి జైలుకు పోయిండా? ప్రతిపక్ష పాత్రని నేనే పోషించిన, అప్పుడు కాంగ్రెస్ పూర్తిగా వీక్ ఉండే, వాళ్ళ చేత కాలేదు, ప్రతిపక్ష పాత్ర మొత్తం నేను పోషించిన కాబట్టే నా పైన కేసులు పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అంటున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించే నీవు తెలంగాణ నిర్మాణ్ పార్టీ అని కూడా అన్నాడు సరేనా? తెలంగాణ నిర్మాణ్ పార్టీని పెట్టి కాంగ్రెస్ని, బీజేపీని, బీఆర్ఎస్ని నువ్వు భూస్థాపితం చేసే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించినట్టు. యూట్యూబ్ ఛానల్ తోటి నీకున్న వాగ్దాటి విషయ పరిజ్ఞానం మీద దొంగిలించింది, అది కూడా దొంగిలించిన విషయ పరిజ్ఞానంతో మా దగ్గర దొంగిలించిండు, మా సార్ దగ్గర దొంగిలించిండు. 100% ఇది. శిక్షణ ఇచ్చేదా మీరు? శిక్షణ అంటే సార్ పోతున్నప్పుడు తన హృదయంలో నుంచి ఉన్న మాటలన్నీ మెదడు నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు అవి క్యాచ్ చేసుకున్నదంటే అది దోపిడి అన్నట్టే కదా సార్, దొంగిలించినట్టే కదా. తన వ్యూహాలని నాతో జతగలిపి పనిచేస్తాడేమో అని ఆశపడుతున్న నాయకుడి దగ్గర నుంచి దొంగిలించిపోయి ఈ విధానాన్ని మొత్తం క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి దళిత వర్గాల తరపున అసలైన అంబేద్కర్ వాదం, అసలైన దళితవాదం, అసలైన ఓటు చైతన్యం, రాజ్యాంగం అనే మాటలన్నీ నువ్వు పెట్టుకున్న పార్టీ ద్వారా నిజంగా నిలబడి ఫైట్ చేస్తే నువ్వు ప్రతిపక్షం. నువ్వు పాలక పక్షంలో కలిసిపోయి మొత్తం డబ్బు సంపాదించుకున్నటువంటి ఒక పెద్ద నేరస్తుడు ఎవరన్నా ఉన్నారంటే తీన్మార్ మల్లన్న. ఈయన ప్రతిపక్షం ఎట్లయితాడు? ప్రతిపక్షం అనడానికే వీల్లేదు. కేసులు ఎట్లయినా కేసులు మొత్తం సార్ దందాలు చేసేదట ఈయన, పూర్తి దందాలు. ఎందుకు 4 సార్లు యూట్యూబ్ ఛానల్ మొదలుకొట్టిరు సార్? దాడి చేసిరు కదా, దొరకబట్టి కూడా కొట్టిరు కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత రాస్తున్నందుకే కాదు సార్, ఇతనితోటి అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డా. అది ఆస్తి తగాదాలు కావచ్చు, భూ తగాదాలు కావచ్చు, డబ్బు విషయాలు కావచ్చు, ఇవన్నీ తగాదాలు పడ్డాడు కాబట్టి ఆ తగాదాల్లో నుంచి వచ్చిన డబ్బుని అటు ఇటు పంచుకుంటూ చేస్తున్న క్రమంలోనే ఇతని దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ఇతను గల్లాబట్టి కొట్టి కూడా వీడియోలు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు సమాజంలో. అవన్నీ చూసుకొని గవర్నమెంట్ ఏం చేసింది, చూసి 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 సందర్భాన్ని బట్టి ఏ సందర్భం ఎప్పుడైతే కావాలో అప్పుడు పోలీస్ యాక్షన్ చేసింది, జైలుకు తీసుకుపోయారు. కానీ ఈయన ఏదో ఉద్యమాలు చేసి సమాజం మార్పు కోసమే ఈయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నేను యుద్ధ వీరుడిలాగా చేసినందుకు జైలుకు తీసుకుపోలే. వాస్తవం అవన్నీ తెప్పించుకుంటే కూడా మనకు అర్థమవుతుంది. అంగిలాగు సిద్ధాంతం 10 రూపాయల ఛాయ ప్రజల నుంచి అడిగినోడు ఇన్ని వేల కోట్లకి ఎట్లా ఎదుగుతాడు సార్? అంటే నీ పేద ప్రజల్ని, అమాయక దళిత బహుజన విద్యావంతుల్ని మోసం చేసి నీ ట్రాప్లో పడేసి యాత్రలను పెట్టుకొని తిరిగి వీళ్ళ ద్వారానే నువ్వు బలపడి ఇలా డబ్బు పరంగా మదమెక్కి మళ్ళీ ఏ రాజకీయ పార్టీని ఎంచుకున్నావు? నువ్వు ఫలానా కాంగ్రెస్ని ఎంచుకున్నావు. అంటే ఇన్ని 7 దశలుగా మారింది సార్, 7 దశలు 7 దశలుగా మారి ఇప్పుడు మొన్న అంటుండే ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నా నేను, ఈయన భాగవతం మళ్ళీ ఎందుకు వచ్చిండ్రా ఈ ఎలక్షన్ కానీ చూస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి అంట ఇతనే అయితే బాగుంటుంది, నువ్వు మండల్లో ఉండాలి మల్లన్న, 34 నియోజకవర్గాల నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించాలి అని అన్నాడు. అట్లని నన్ను ఆశీర్వదించి టికెట్ ఇచ్చిండు నాకు అని అంటుండు. కానీ నువ్వు ఇండిపెండెంట్గా చేసి 2వ స్థానానికి వచ్చినోడివి, నిజంగా నీకు చీము నెత్తురుంటే, నిజంగా నువ్వు రాజకీయవాదిగా మాట్లాడి ప్రజల పక్షమే నువ్వు అనుకున్నప్పుడు, ప్రజల పక్షాన వినిపించే గొంతే నీదైనప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్గా వచ్చి నువ్వు గెలుచుకుంటే ఇలా సమాజం నిన్ను రిసీవ్ చేసుకునేది. దళిత బహుజన విద్యావంతులను మోసం చేస్తే నీ మోసాన్ని బట్టబయలు చేసి సమాజంలో బట్టబయలు చేసి అసలు వీడంతా లుచ్చాగా లేడని చెప్పేసి తెలంగాణ గడ్డంతా మాట్లాడుకుంది. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నా నేను. సమాజంలో జరిగింది ఈరోజు నేను ముందు మాట్లాడుతున్నా. ఇంత లుచ్చాగాని మేము మోసినమా? వామ్మ ఇంత దళారా? అంబేద్కరిజాన్ని అసలు బహుజనవాదాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినోడు అని చెప్పి తెలుసుకున్నాక నాకు ఇక దారి లేదు, నాకు పప్పులు ఉడకాయి కాబట్టి నాకు కుటుంబం లేదా, నేను ఎన్నిసార్లు దెబ్బలు తినాలి, నా ఎన్నిసార్లు నేను స్టూడియో వలగొట్టించుకోవాలి అనే కొత్త మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పంచనే చేరింది సార్. వీళ్ళంతా ఒకటే సార్. మా నాయకుడు అంటుంటాడు వర్గబంధము, వర్గ స్వభావము, వీళ్ళ వ్యాపారాల రీతే కలుసుకుంటారు కాబట్టి ఎక్కడికి పోవాలో ఈ పటేల్ గారు అక్కడికే పోయిండు. అందులో భాగంగా కాంగ్రెస్ ఇప్పుడు ఆయనకు సీట్ ఇచ్చింది. కానీ ఏం జరగబోతుంది ఇప్పుడు? కాంగ్రెస్ మొత్తం భూభాగం అంతా మాదే, ఖచ్చితంగా మల్లన్న గెలుస్తాడు అనుకుంటారు. కానీ మల్లన్న గెలవడు సార్. కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? కేసీఆర్ మీద వచ్చిన వ్యతిరేకతకు కాంగ్రెస్కు ఆల్టర్నేట్ కాంగ్రెస్ని చూస్ చేసుకుంటూ వచ్చినాయి. కానీ విద్యావంతులంతా ఎవరు ఇక్కడ? ఎక్కువ సంఖ్యగా ఉన్న విద్యావంతులు దళిత బహుజనులే కాబట్టి నీ గురించి మొత్తం తెలిసింది కాబట్టి ఒక్క ఓటు వేయడానికి వీళ్ళు ముందుకు రారు సార్.
100% మాకు రిపోర్ట్ ఉంది. ఓటు వెయ్యరు. నీ గారడి మాటలకి, నీ దొంగ మాటలకి, నీ వెధవ మాటలకి, నువ్వు చేసిన ఒక పిచ్చి పని. ఏం పని సార్ అది? వాడిని తిట్టిండు, వీడిని తిట్టిండు, వీడిని తిట్టిండు, మళ్ళీ ఏడిపోయినావు నువ్వు నిజంగా నిలబడాలి. ఇలా ఏదో ఒక కన్నీటి గాథ కథ, ఒక నేను దొంగను కానని చెప్పుకోవడానికి 1.5 కోటి ఏదో రాసి ఇచ్చినట్టుగా మొన్న చేస్తున్నాడు కదా. ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని మొత్తం కూడా మీరు ఇందాక కూడా అన్నారు, అంగిలాగు సిద్ధాంతం ఇది అన్నారు. ఆయన 1.5 కోటి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి రాసిస్తా అంటున్నారు. కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు కదా. నేను దాన్ని ఎట్లా చెప్తున్నా సార్ అంటే, సమాజానికి అర్థం చేయించాలి. ఏదైనా ముసుకేసుకున్నాడు, నేను ఇంత ముసుకేసుకున్నా అన్నాడు సార్. కోట్ల రూపాయలు మొత్తం నువ్వు ఇచ్చినప్పుడు నీ దగ్గర ఉంది ఇచ్చినట్టు. కోట్ల రూపాయల్లో లాస్ట్లో చివరికి లెక్క పెట్టంగా ఇచ్చింది 1.5 కోటి అనే ఫేవర్ తోటి ఇలా ఓట్లు పొందాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత బహుజన విద్యావంతులు కూడా ఓట్లు వేస్తలేరు సార్. ఎంపీ ఎన్నికలు వేరు, ఆనాడు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు వేరు. ఇది విద్యావంతుల వేదిక. విద్యావంతుల వేదికకు ఎవడు కరెక్టు, ఎవడు మోసం చేయకుంటుంటాడు, ఎవడు వ్యవస్థను బాగు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీని మొన్నదాకా తిట్టలేదు సార్. ఇదే నల్గొండ జిల్లా మన స్టూడియోలో మాట్లాడుతున్నా నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేదా, కోమటిరెడ్డిని తిట్టలేదా? పిచ్చిగా తిట్టిండు. నాకు ఇప్పుడు మంత్రులు నా చెప్పుకుంటుండు. వాళ్ళకి తెలియదా నీ కథ? ఖచ్చితంగా నేను ఓడగొట్టడానికి వాళ్ళే ముందుకు వస్తారు. వాళ్ళ స్వభావంలో వాళ్ళ మనిషిని గెలిపించుకుంటారు. కాబట్టి దళిత బహుజన వర్గాలు మొత్తం డిలీట్ చేసిన క్యాండిడేట్, ఎరేజ్ అయిపోయిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు పోటీ చేసే చింతపండు నవీన్ పటేల్ అలియాస్ తీన్మార్ మల్లయ్య. లేదు, కాంగ్రెస్ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది, అందులో భాగంగానే నాకు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. బీసీ వాదము దళిత వాదం తోటే నేను కాంగ్రెస్లో చేరానని అంటున్నారు. కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదంట. అసలు కాంగ్రెస్లో దళిత బహుజన వాదం ఉందంటేనే అది ఒక పెద్ద నవ్వు జోక్ మాట సార్. కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్లతోటి నిండబడిన పార్టీ. ప్రస్తుతానికి మంత్రివర్గమైనా ఇప్పుడున్న ఎంపీ సీట్లు ఇచ్చిందైనా మొత్తం రెడ్డి వర్గమే. అసలు దళిత బహుజన వర్గాలను ఎందుకు ఇస్తలేరు? బీసీలకు 52% ఉన్నటువంటి ఆ శాతంలో నుంచి ఎంతమందికి ఇచ్చారంటే వాళ్ళు లొల్లి పెడుతున్నారు. ఇంకా కింది కులాల నుంచి మొదలుకుంటే మాదిగ సామాజిక వర్గం రోజు దుమ్మెత్తిపోస్తుంది. నువ్వు ఏ దళిత బహుజన వాదాన్ని బాగు చేయడానికి నువ్వు అందులోకి పోయినావు? అసలు కాంగ్రెస్లో దళిత బహుజన వాదం ఉంటుందా సార్? పై కులస్తుల రెడ్డి వాదం ఉంటుంది, దాన్ని నడిపించే బ్రాహ్మణీయ వాదం ఉంటుంది. ఈ వాదాన్ని అంతా నేనే చెప్తున్నట్టుగా, నేనే మోసుకుపోతున్నట్టుగా ఏదో కలరింగ్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప, మాలాంటి వేదికలు సామాజిక స్పృహ కలిగి సమాజాన్ని మార్చడానికి, బాగు చేయడానికి, ఒక రాజకీయ ప్రక్షాళన చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ లేనంత కాలం మీ ఆటలు చల్లినాయి. ఇవాళ ఆ పార్టీ వచ్చింది, గుండెల్లో పెట్టుకొని మహనీయుల ఆశయాన్ని ఒక మంచి ఆశయంతో ముందుకు తీసుకుపోతున్న మా లాంటి పార్టీ వచ్చింది కాబట్టి మీ ఆటలు చెల్లయి. కాంగ్రెస్లో సామాజిక న్యాయమే లేదు కాబట్టి నువ్వు అంటున్న మాటే తప్పు. అంటే నువ్వు అసలు అన్ఫిట్. ఇప్పుడైనా వాస్తవానికి రాకూడదు. నువ్వు నిజంగా రావాలి ఎట్లా? అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానానికి వస్తే, అదే ఇండిపెండెంట్గా చేసి వస్తే నిన్ను ఎవడన్నా స్వాగతించేటోడు. ఎందుకు? ప్రజల పక్షమై ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఇంకేదో పెద్ద పెద్ద మాటలు అన్నాడు, మిగిలే ఉంది ఉద్యమం యుద్ధము. మీరు పాదయాత్ర చేశారు, అవును, ఆయన కూడా పాదయాత్ర చేశాడు. పాదవాదాన్ని ఆయన అందరికి చెప్పాడు, మీకంటే ఎక్కువ కూడా చెప్పానని ఆయన అంటున్నారు. ఈ పాదయాత్ర ఉన్నారు కదా, పాదయాత్రలతోటి యూట్యూబ్ ఛానల్ తోటి దళితవాదాన్ని ముందుకు తీసుకువెళ్ళిన, పాదయాత్రను కూడా కొనసాగించిన, అది కాక ఆయన 7,200 అనేది ఒకటి సార్ తోటి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఫస్ట్ పాదయాత్రలో సార్, ఆయన తీసుకున్న ఫస్ట్ పాదయాత్రలో మాకొస్తున్నటువంటి ఫాలోయింగ్ ని, నిజమైన అంబేద్కర్ వాదం వైపు నడుస్తున్న సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి అగ్ర కులాల నాయకత్వం వేసిన ఎత్తుగడలో సంపూర్ణమైనటువంటి ఆర్థిక పరిస్థితిని తయారు చేసుకొని అప్పుడు ఫస్ట్ దఫా చేసిండు. అందులో కూడా ఈడ చేసి అంటే మిమ్మల్ని దెబ్బ కొట్టాలని, 100% మమ్మల్ని దెబ్బ కొట్టాలని. ఇంకో వేదిక రాకూడదు సార్. ఈ అగ్రవర్ణాల యొక్క స్వభావము రాజకీయమైన, సమాజమైన, ఆర్థికమైన సర్వ వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి కాబట్టి ఇలాంటి వాడు వాయిస్ ఉంది, గారడి చెప్పగలడు, మాటలతోటి మార్చుకోగలడు, ఇతనిలో ఉందిరా అని చెప్పేసి అందరూ పురమాయించి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి పాదయాత్రకు పంపిస్తే, ఏ పాదయాత్రతోటి ఎక్కడెక్కడ ఏం చేసిండు అనేది కూడా మనం అన్ని నివేదికలు తీసే సార్. నల్గొండలో ప్రారంభించి ఖమ్మంలో తేలిండు, ఖమ్మంలో ప్రారంభించి మనుగూరులో తేలిండు, మనుగూరు నుంచి ఇట్లా అంటే జంపింగ్ పాదయాత్రలు ఈనాయి. అంత బండ్ల మీదనే తిరిగిరు. మా నాయకుడు చేసిన పాదయాత్ర ఇంచుకు కదిలిచ్చి 15,000 కిలోమీటర్ల పాదయాత్రని ఈ తెలంగాణ గడ్డ మీద ప్రపంచంలో ఎవరూ చేయనంత గొప్ప విధానంలో న్యాయబద్ధంగా చేసినటువంటి పాదయాత్ర. దీనికి వస్తుంది ఇంకా ఫాలోయింగ్.
ఈ వర్గాలందరూ ఏకమవుతున్నారు అని అగ్రకులాలు వేసిన కుట్రలో ఈయన పాదయాత్రలు చేసిండు. మీరన్న 7200 7200 అని ఆ మధ్య ఏదో పెద్ద ఇది ఉద్యమం లాగా ఇచ్చేసిండు. దానికి అదే బాగా సమాజం అంతా ఏమనుకుందంటే వీడేదో లెక్క పెట్టుకున్నట్టుంది ఈ తీన్మార్ మల్లయ్య అంటూడు. 7200 అంటే 7200 కోట్ల దాకా సంపాదించుకోవాలని. అదే సార్, అక్కడ దాకా నేను ఎదగాలి ఆర్థికంగా. 7200 అంటే అన్ని వేల కోట్లను సంపాదించాలి పిచ్చోళ్ళని చేసి పాదయాత్ర పేర్లతోటి ఆ పేర్లతోటి యూట్యూబ్ ఛానల్ తోటి అందరితోటి అంటగాగి డబ్బంతా నేను ఆ స్థాయికి చేరాలనుకున్న ఒక ప్రయోగంలో 7200. ఇప్పుడు ఏ సార్ మరి 7200? నువ్వు 7200 అంత పెద్ద హైప్ తీసుకున్నావే, నీకోసం ఎవరో అసలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి నాకు ఇన్ని కిలోమీటర్లు ఎదురొచ్చి నడిచింది. ఆ క్యూనీస్కి వస్తుంటారు సార్ పాపం, ఆర్టిఫిషియల్గా తయారు చేసి నువ్వు ఇట్లాను నేను అట్లా అంటా నువ్వు ఏడుగు కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది సార్ అది ప్రోగ్రామ్. అది కూడా కరెక్ట్ కాదు. ఎట్లా కరెక్ట్ అండి? అసలు నీ న్యాయ వ్యవస్థ పోలీస్ స్టేషన్, దాన్ని వదిలేసి ఇటు వస్తున్నావు అంటే ఇది క్రియేటివిటీ. అమాయకులను పట్టుకొని కింద ఉంటారు కొంత బ్యాచ్, ఆ బ్యాచ్ తోటి క్రియేట్ చేసుకొని ఆడికి రాగానే ఎమ్మటే ఫోన్లో లైవ్ లో మాట్లాడు. ఆ పోలీసు వాళ్ళు కూడా ఈయనకు లైవ్ లోకి ఎందుకు వస్తారో నాకు తెలియదు. అదేదో మేము టేకప్ చేసినాం, మేము చేస్తున్నాము, దాని మీద ఎంక్వైరీ చేస్తాం, ఇంకోటి చేస్తాం అని అనకుండా ఈయన ఫోన్ చేయాలి ఆయన అంటే ఇది ఒక నెట్వర్క్ నడుస్తుంది సార్ వీళ్ళది. ఇప్పుడు దొంగల ముఠాకి ఎట్లా ఉంటుంది సార్ అంత తెలిసి ఉంటుంది. కాబట్టి 7200 అంగిలాగు సిద్ధాంతము, నేను పేదల పార్టీ, నేను ప్రతిపక్షము, నేను దళిత బహుజనవాది, నేను నిజమైన అంబేద్కర్ వాదిని అని చెప్పిన బోగస్ మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ వెరిసి ఈయనని రేపు ఎన్నికలలో ఓడగొట్టడానికి ఉపయోగపడే ఒక ఆయుధాలు సార్ ఇవి. ఆయన గెలుస్తా అని అంటుండు, మొన్న ఏదో నామినేషన్ వేసినట్టుంది. ఎందుకంటే ఈ మంత్రులు ఉన్నారు నన్ను గెలిపిస్తారు 34 నియోజకవర్గాలు కాంగ్రెస్ బెల్ట్ ఇదని అనుకుంటుండు. కాంగ్రెస్ బెల్ట్ వర్సెస్ ఆయనను కొట్టడానికి కాంగ్రెస్ గా కొద్దిగా ఓట్లు పడ్డాయి, అంతేగాని నీ బెల్ట్ కాదు ఇది, నీవు కావు, అసలు నేను నలిపేస్తారనే సంగతి కూడా తెలియదు. అట్లా గుడ్డిగా పోతా ఉన్నాడు, మళ్ళీ ఎటు పోతాడు కూడా తెలియదు సార్. మధ్య కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మీటింగ్లు పెట్టిండు, అసలు బీసీలకు ఇది లేదా అది లేదా, రేషం సిగ్గు అది, అసలు మనం ఎందుకు కాకూడదు అనే ముఖ్యమంత్రి స్థానం నాదే అన్నట్టుగా కలరింగ్ ఇచ్చిండు. మరి ఏది నీవు ఇప్పుడు రెడ్డి కాడికి పోయినావు, రేవంత్ రెడ్డి కాడికి, నీకు అందులో నీకు ముఖ్యమంత్రి స్థానం ఇస్తారా? ఒంగెంగి దండాలు పెట్టిన బీజేపీది ఏమైంది? ఇంకా నేను ఒకటి ఏం చెప్తున్నా సార్ అంటే రేవంత్ రెడ్డిని కూడా మోసం చేయడానికి వచ్చిన మల్లే అని చెప్తున్నా నేను. ఎట్లా ఇంత పెద్ద భూభాగంలో కాంగ్రెస్ టికెట్ తీసుకొని లోపాయికారిగా బీజేపీ తోటి నడిచి అసలు రేవంత్ రెడ్డి వదిలిపెట్టి కూడా బీజేపీలోకి పోవడానికి సిద్ధపడతారు సార్ ఈయన. అంత పెద్ద వ్యవహారం చేయగలిగే మోస్ట్ డేంజర్ ఇన్ పాలిటిక్స్ లో ఎవడన్నా ఉన్నాడు. సమాజాన్ని ఒక శుభ్రం చేయడానికి రాలే ఈయన. అసలు వచ్చిన పద్ధతి ఏంది ఈయనది అని అంటే సమాజంలో ఎక్కడెక్కడ అమాయకులు ఉన్నారు, ఈ అమాయకుల బలాన్ని నేను ఎట్లా వాడుకోవాలి, ఆ వాడుకున్న దాంట్లో నుంచి సొమ్మెట్లా చేసుకోవాలి, నాకు కంఠం ఉంది, ఈ కంఠంతో నేను ఎంత అయినా ఆట ఆడుకోవచ్చు అనే దాంట్లో వచ్చిపోతున్న క్రమంలో వచ్చిన ఆయనైనా అసలు రేవంత్ రెడ్డికే రేపు టోకరా ఇచ్చి ఇంత పెద్ద భూభాగాన్ని గెలుచుకొని వచ్చిన అని చెప్పి మళ్ళా వాళ్ళ పూర్వ స్నేహం కాడికి బీజేపీకి పోయే అవకాశం కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి కూడా టోకరా ఇచ్చిపోతాడు సార్. 100% ఆయన ఎవరిని తిట్టలేదు సార్, ఏ మనిషిని తిట్టలేదని ఆయన వీడియోలన్నీ తీస్తే ఇంటర్వ్యూలన్నీ తీస్తే ఎక్కడికక్కడికి తిట్టుతూ అసలు ఈ సమాజాన్ని ఏం చేసిరు సార్ అంటే రాజకీయ ఆలోచనల నుంచి సమాజము విసుక్కోవాలి అనే ఒక తిట్ల పోరాటం లాగా చేసుకురు సార్ వీళ్ళు. ఇప్పుడున్న అన్ని పార్టీలు ఎంత బాగా తిడితే అంత రాజకీయ నాయకుడు ఫోకస్ అవుతారనే ఒక నీచపు సంస్కృతిని జరుగుతుంది కదా ఇప్పుడు రాజకీయాల్లో అదే ఉంది, ఛానళ్లలో అదే జరుగుతా ఉంది, అందరి ప్రచారం కూడా అదే జరుగుతుంది. అసలు రాజకీయం డెఫినేషన్ సార్, రాజకీయము రాజ్యము అని అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని బాగు చేసుకొని కాపాడుకునే ఒక తల్లి పాత్ర. రాజకీయం అనేది తల్లి పాత్ర సార్. మనకు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ఒక నియోజకవర్గము, ఆయన పిల్లలు మనం అందరం మంచి చెడుల మీద సామాజికంగా విద్యాపరంగా అనేక అవకాశాలని అందించి సేవ చేసే ఒక సేవకుడు అంటారు. ఇప్పుడున్న ఈ అగ్రకుల నాయకత్వం అంతా దోచుకునే నాయకులాగా ఉన్నారు. 200 కోట్లు 300 కోట్లు 100 కోట్లు పెట్టి పోటీ చేయడం అంటే దీని అర్థం ఏంది? సమాజాన్ని బాగు చేయడం కాదు, మొత్తం దోచుకొని పోవడానికి వస్తున్నటువంటి ఒక నీచపు రాజకీయాలు. ఎందుకు అంటే ఒక ఆలోచన శక్తిని మొత్తము ఇప్పుడు వస్తున్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో సార్ యువతనంతా ఆలోచించే శక్తిని ముందే చంపేసి వీళ్ళకు మందును అలవాటు చేయించి ఇంకా రకరకాల అలవాటును అలవాటు చేయించి వాడేమైపోతుండో తెలియని పరిస్థితిలోకి ఆ స్థితిలోకి తీసుకొచ్చి వీళ్ళ ఓట్లను వేయించుకుంటున్నటువంటి దుర్మార్గులు వీళ్ళని అందుకనే సోషల్గా క్రైమ్ చేస్తున్న వ్యక్తులను కూడా మనం డిక్లేర్ చేయొచ్చు.
వీళ్ళందరినీ ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రధాన పార్టీలు ఏవి సార్? వాళ్ళు చెప్పుకునే ప్రధాన పార్టీలు ఏవి? ఒక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వీళ్ళే ఒక ముఠాగా సార్. అసలు ఎక్కడన్నా బాగు చేసిరా? ఎక్కడన్నా విద్యా వ్యవస్థను బాగు చేసిరా? ఎక్కడన్నా విద్యార్థులకు టీచర్లకు ఒక సంబంధిత ఒక ప్రాక్టీస్ చేసి వాళ్ళ మధ్యలో ఒక సఖ్యతను పెంచి ఒక కావలసిన పరికరాలను అందించి వాళ్ళని అభివృద్ధి చేసే ఒక ప్రణాళిక ఏదైనా ఉందా సార్? అందుకనే గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటే విద్యావంతుల ఎన్నికలు. విద్యావంతుల ఎన్నికలు అని అంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఆ విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఎట్లా, ఆ టీచర్స్ ఏంటి, మొత్తం ఆ రంగాన్ని బాగు చేయడానికి చేసే ఒక సేవా కార్యక్రమం ఇది. ఈ సేవా కార్యక్రమంలో కూడా ఈ దొంగలు చొరబడి మేము బాగు చేస్తామన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయ్యింది. ఏమేమి బాగు చేసిండని సార్ కాంగ్రెస్లోకి పోయిండు? కాంగ్రెస్ అప్పుడే ఒక పెద్ద మార్పు అయితే తీసుకురాలేగా. 6 గ్యారెంటీలు ఏం గ్యారెంటీలు అవి? తిట్టుకుంటారు సార్ ప్రజలు. 6 గ్యారెంటీలు అసలు భరోసా 5 ఎక్కడిది? అసలు నువ్వు బస్ ఎక్కించి దించడం అనేది అది ఒక పెద్ద వేస్ట్ కార్యక్రమం. అది వాళ్ళ యొక్క అవసరాలని, వసతుల్ని, మౌలిక సదుపాయాలని తయారు చేసి వాళ్ళ జీవితంలో వాళ్ళకై వాళ్ళు ఎకనామికల్గా బాగుపడే ఒక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు అది బాగుంటుంది. ఒక వ్యాపారాలని తయారు చేయాలి, ఒక విద్యా వ్యవస్థను బాగు చేయాలి, ఒక ఉపాధి రంగాన్ని పెంపొందించాలి, కింది వర్గాల కోసం బాగు చేసే వ్యవస్థలన్నీ నువ్వు తయారు చేసినప్పుడు అది బాగవుతుంది. అంతేగాని నువ్వు ఈరోజు 6 గ్యారెంటీలు అనే మాట కాంగ్రెస్ అంటది. ఇక కాంగ్రెస్ ఏం సార్ అంటే రేవంత్ రెడ్డికి వచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే కేసీఆర్ అట్లా అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లా అయ్యిండు, అవకాశం వచ్చింది. ఆయన అట్లా అయిపోయింది, ఈయన ఇట్లా అయ్యిండు. అందులోకి పోయి నేను బాగు చేస్తా, రాజ్యాంగాన్ని రక్షించడానికే కాంగ్రెస్ పనిచేస్తుందని అంటారు. అసలు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి మొట్టమొదటి ప్రణాళికతో పనిచేసిందే కాంగ్రెస్. ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు చేస్తున్నది బీజేపీ, ఆ తర్వాత క్రమంలో బీఆర్ఎస్. వీళ్ళంతా ఒకటే. కాబట్టి మా ఈ వర్గాలకి 90-93% ఉన్న వర్గాలకి ఒక రాజకీయ వ్యవస్థని, కొత్త నిర్వచనాన్ని తయారు చేస్తూ, సామాజిక బాధ్యత అంటే ఏందో నేర్పిస్తూ, సామాజిక మార్పెట్ల తీసుకోవాలో నేర్పిస్తూ, మహనీయుల ఆశయాన్ని తీసుకోబోతున్న క్రమంలో పుట్టుకొచ్చిన పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. అందుకనే ఇంత పెద్ద భూభాగం, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంటు నియోజకవర్గాలు, 177 మండలాలు, ఈ ఎమ్మెల్సీ కారిడార్ నేను పోటీ చేసేసాను. కాబట్టి పెద్ద విద్యావంతుల అసెట్, పెద్ద ఆస్తి ఉంది మాకు. కాబట్టి వీళ్ళని ఐడియాలజికల్గా ఫస్ట్ ఆర్గనైజ్ చేద్దాం. ఐడియాలజికల్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత వాళ్ళ బాధ్యతలు ఎట్టుండాలో నేర్పించి, అసలు రాజకీయం ఎందుకు చేయాలో నేర్పించే క్రమంలో, రాజ్యాంగ రాజకీయాలను తీసుకుపోతున్న క్రమంలో నాకు మళ్ళొకసారి మా నాయకుడు, అప్పుడు నేను ఉద్యమంగా పోటీ చేసిన, ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీగా పోటీ చేస్తున్నా. కాబట్టి ధర్మయుద్ధం ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో ఈ తెలంగాణలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఇట్లా ఉండాలి రాజకీయాలు, ఈ విధంగా చేయాలి రాజకీయాలను నేర్పించడానికే మా నాయకుడు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నాడు సార్. ఇప్పుడు అన్ని పార్టీలు చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ నుండి జాయినింగ్లు బాగా అవుతున్నాయి అన్ని పార్టీలలో సార్. కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్, ఇలా ఆ 3 పార్టీలకి వెళ్తా ఉన్నారు. కానీ మీ ఇలాంటి పార్టీలకు రావట్లేరు అంటే మీ మీద విశ్వాసం లేదనుకోవచ్చు. మా పార్టీ అనేది ఏంటి సార్ అంటే, మా పార్టీ సిద్ధాంతంతో కూడిన ఆచరణాత్మకంగా పనిచేయాల్సిన బరువు బాధ్యతలు ఉంటాయి సార్ మాకు. ఈ బరువు బాధ్యతలు మొయ్యకుండా తయారు చేసిరు కదా ఆల్రెడీ. వాడి సామాజిక వర్గం నష్టపోతున్నా పర్వాలేదు కానీ నాకు అన్న కోమటిరెడ్డి ఉండాలంటాడు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వెంకటరెడ్డి అంటాడు, రాజగోపాల్ రెడ్డి అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. వీళ్ళ పేర్లే వస్తాయి మా వాళ్ళ నాలుకల నుంచి. కానీ మేము చదువుకోవడానికి, మేము పుట్టి ఇగో ఈ పీజీ, ఈ పిహెచ్డి, ఈ ఉద్యోగం, ఈ వ్యవహారం ఇక్కడ దాకా చేరడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మాట గుండెల్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజకీయ మిషనరీ వరకు ఆ స్థాయిలో కనబడతలేదు. కాబట్టి మా పార్టీలు చిన్న పార్టీలాగా ఉంటాయి. కానీ అందరి గుండెల్లో ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వం, ధర్మ సమాజ్ పార్టీ యొక్క ఆచరణ, సిద్ధాంతం, ఎప్పటికైనా ఈ పార్టీ గెలవాలి, ఈ మహనీయులు గెలవాలి, వీళ్ళే సంపూర్ణమైన మార్పు తీసుకొచ్చే ఒక సామాజిక పరివర్తకులు అని ఎదురు చూస్తున్నారు. ఏదో ఒకరోజు జాయినింగ్స్ కూడా చాలా విపరీతంగా మా వైపు కూడా ఉంటాయి సార్. ఇప్పుడు అటు ఎందుకుంటున్నాయి అంటే ఆకర్ష స్కీములు ఉన్నాయి సార్. అక్కడ అన్ని ఆకర్ష స్కీములు, ఆకర్ష స్కీములలో పోతారు. ఇలా చూడండి సార్, ఎంత నీచపు పద్ధతి పాటిస్తున్నారు కాంగ్రెస్ అయిన ఈ పార్టీలైనా. హైదరాబాద్ చుట్టుపక్కల అసెంబ్లీలను మనం ఎంక్వైరీ చేస్తే ఏ మీటింగ్ జరగాలన్నా డీసీఎంలలో పెట్టి కుక్క పిల్లలాగా ఎక్కించుకొని పోతున్నారు ఎర్ర టెండలల్లా. ఇప్పుడు మన పార్లమెంటు 2 చూద్దాం, నల్గొండ, భువనగిరి. వీళ్ళకి వచ్చే జనాలు సార్ మార్నింగ్ నుంచి వీళ్ళు ముందే మాట్లాడుకుంటారు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఎందుకు? ముగ్గురికి వచ్చే జనాలు మా వాళ్ళే కదా.
ఇగో నేను ఈ టైంలో నేను ఎత్తుకపోతా, మళ్ళీ నేను దించిపోతా ఒక దగ్గర, ఈ టైంలో నేను ఎత్తుకపోతా దించిపోతా, నువ్వు మూడోసారి నువ్వు ఎత్తుకో అని ఆట నడుస్తుంది. ఇప్పుడు గుంపులుగా డీసీఎంలలో ఆటోలలో మా వాళ్ళు అట్లాగో డబ్బులు కాజపడి కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, 300 ఆర్థిక పరిస్థితులకు లేదు సార్. నువ్వు ఆశయాన్ని బిల్డ్ చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు సార్. ఇది ఒక అంటురోగం లాగా తయారు చేసిరు. మొత్తం గుంపులు తయారయ్యాలి, ఎత్తుకపోవాలి, దించాలి, వదిలిపెట్టాలి, పోవాలి. వీళ్ళకి ఎక్కడ సంఖ్య అసలు ప్రజలు వీళ్ళ వైపు ఎక్కడిది? అందుకని మా ప్రజల్ని బాగా ఎంగేజ్ చేస్తారు సార్. బాగా ఎంగేజ్ చేసి వాళ్ళకు వాళ్ళు అర్థం కాకుండా చేస్తున్న క్రమంలో మేము మెల్లగా దారి చేసుకుంటూ ఈ దారిలోకి తీసుకురావడానికి మేము ప్రయోగం చేస్తున్న క్రమమే 10 సంవత్సరాలు పట్టింది. అంటే జబ్బు ఎంత పెద్దగా ఉందో చూడండి. అయినా మేము నయం చేయగలము, బాగు చేయగలము. రాజకీయ ప్రక్షాళన చేయడానికే ధర్మ సమాజ్ పార్టీని ఈ గడ్డ మీద పుట్టించిండు మా గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. కాబట్టి ఎప్పటికైనా మా పార్టీలో కూడా వస్తారు. మా పార్టీలో పిచ్చి పిచ్చిగా పనిచేసేయడానికి మేము రానియం సార్. మా పార్టీలో ఐడియాలజికల్గా నిలబడగలగాలి, లక్ష్యాన్ని చేరే వరకు అట్లా నిలబడే వ్యక్తుల్ని మేము ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మా పార్టీలో దాదాపు 12 కులాల సమూహంగా మేము కలిసి పనిచేసుకుంటున్నాం. ఇది మా వేదిక అని గౌడ్స్ వచ్చిర్రు, యాదవులు వచ్చిర్రు, మంగళి వచ్చిర్రు, ఆ రకంగా ముస్లిం వచ్చిర్రు, ఆ రకంగా అన్ని కులాల వాళ్ళు వచ్చిర్రు. మేము ఇప్పుడు పార్లమెంట్లో కూడా దాదాపు 15 పోటీ చేయించినాం సార్. ఒక 7 ఏమో రాష్ట్ర వ్యాప్తంగా, 7 ఏమో మా వర్గాల మాదిగ వర్గాన్ని సామాజిక వర్గాన్ని పెట్టినాం, ఓ మాల సామాజిక వర్గాన్ని పెట్టినాం. మిగతా వాళ్ళని కూడా మేము పెట్టుకొని అకామిడేట్ చేసుకొని ఒక యువతరంగా ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజుకు బలపడి అనుకున్న రిజల్ట్ సాధించేదాకా మా ఆశయము తెలంగాణే కాదు సార్, భారతదేశ రాజకీయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా కోరుకున్నాడో, మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటి సామాజిక విప్లవకారుడిగా సంఘ సంస్కర్తగా ఎందుకు ప్రారంభమైందో దానికి ముగింపు ఒక బాట వేసిన కాన్సీరామ్ యొక్క ఆశయాన్ని 100% సక్సెస్ చేయడానికి వచ్చిన వాళ్ళమే. మేమే నిజమైన ప్రజాస్వామ్య ప్రేమికులం, భారతదేశాన్ని రక్షించుకొని రాజ్యాంగ రాజకీయాలు చేయడానికి వచ్చిన పార్టీ అని మేము గుండె ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మరి మీ మీద ప్రధానంగా ఒక దళితులకు మాత్రమే మీరు ఉంటున్నారు, దాంట్లో నాయకత్వం కూడా వీళ్ళే ఉంటున్నారు. ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి పార్టీగానే సమాజము రాజకీయవేత్తలు కూడా చెప్తున్నటువంటి మీరేమో సరే. ఈ విషయంలో మా పార్టీని ఒక పార్టీ ఒక కులానికి ముద్రేయడం అనేదే పెద్ద కుట్రలు ఎప్పటికీ ఉంటాయి సార్. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము ప్రారంభించిన మా నాయకుడి సామాజిక వర్గం పలానా కానీ ఆ వర్గాని కోసమే చేస్తున్నాడా అనేది చూడాలి. ప్రారంభించింది ఫలానా సామాజిక వర్గమే కావచ్చు, అసలు అన్ని సామాజిక వర్గాల 90% ప్రజల్ని ఏకం చేసే క్రమంలో పోతున్న క్రమంలో మెట్లు కట్టుకుంటున్నాం సార్. ఒక సామాజిక వర్గంగా బయలుదేరినాము వాస్తవమే, కానీ మొత్తం సమాజంలో ఒక్కొక్కరుగా మెట్లు కట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో సోకాళ్ళు లీడర్లు చెప్పే ఒక డెఫినేషను రాంగ్గా సమాజంలో పోతుంది. కానీ మేము ఇప్పుడిప్పుడే అందరిని గూడు కట్టుకునే క్రమంలో విశారదన్ గారు అంటే ఒక నిక్కచ్చి నిజాయితీ ప్రయాణం, చేయి జాపి బతకొద్దు అంటాడు, చైతన్యంగా ఉండాలంటాడు, అమ్ముడు పోవద్దు అంటాడు, ఆశయంగా బతకాలంటాడు. ఎవరు మహనీయులే మనకు ఆదర్శం. కొద్దిగా ఇది లేట్ ప్రాసెస్ అయినా 100% రేపు వేగాన్ని అందుకుంటుంది. ఆ రకంగా ఒక సామాజిక వర్గమే కాదు, ధర్మ సమాజ్ పార్టీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగాన్ని కాపాడడానికి, రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని కాపాడడానికి, రాజ్యాంగ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ. అదేవిధంగా మీరు గత కొంతకాలంగా దాదాపు దశాబ్ద కాలం నుంచి చేస్తా ఉన్నారు, దశాబ్దాలు దాటింది కూడా, పైబడ్డది. అవును సార్. అయినా కానీ మీరు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి కాకుండా కేవలం దళిత సంఘాల్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు ఐక్యత చేయలేకపోతున్నారు. ఐక్యత అనేది సాధ్యం కావట్లేదు ఇక్కడ ఒకటే విషయం సార్, అసలు దళిత సంఘాలు కుల సంఘాలు అన్నప్పుడే కుల సంఘంగా మాట్లాడుకుంటాం, కానీ రాజకీయంగా అందరితో అంటగాగుతాం అనే సిద్ధాంతం ఉంటది. ఇన్ బిట్వీన్ ఓ కుల సంఘం నడుస్తుంది సార్. కుల సంఘానికి రాజకీయ కాంక్ష కలిగి రాజ్యాధికారం సాధించాలని కుల సంఘం పెట్టిన వాళ్ళు అయితేనేమో రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తారు. కుల సంఘం పెట్టుకుంది ఎందుకు అని అంటే ఐడెంటిటీ, ఆ కులానికి ఏమన్నా అయితే ప్రొటెస్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ను పట్టుకొని మా కులం మీద ఇది జరిగింది అది జరిగిందని మాకు అన్యాయం అయ్యిందని చెప్పి అర్జీ పెట్టుకోవడము, ఆ సందర్భోచిత ఉద్యమం చేయడం కోసం వచ్చినటువంటి కుల సంఘాలు. కుల సంఘాలకు రాజకీయ ఉద్దేశం ఉండదు కాబట్టి వాళ్ళు అప్పుడే మారి వాళ్ళ వెసులుబాటుని, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని అవన్నీ వదిలేసుకొని మా వైపు రావడానికి కొంచెం టైం పడుతుంది. మేము ఇంకా చాలా లోపలికి వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఒక 5% ఉంటారు సార్ వీళ్ళందరూ, మీరన్న కుల సంఘాల వీళ్ళందరూ 5% ఉంటారు. ఇంకా రిమైనింగ్ 95% ఉంది కదా.
95% విద్యావంతుల లోకం ఉంది, విద్యార్థుల లోకం ఉంది, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి భూభాగం పెద్దది కాబట్టి ప్రాక్టీస్ మాకు 10 ఏళ్ళు ఉద్యమం అయినా పార్టీగా మొన్ననే జస్ట్ 1 year ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఈ క్రమంలో మేము కూడా వస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాల వాళ్ళు వస్తారు. ఇక వద్దురా ఈ ఆత్మవంచన చేసుకొని బతకొద్దు, మేము మాకంటూ ఒక ఆత్మగౌరవం వేదిక వచ్చిందని ఈ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ చూస్తున్నారు. అసలు విశ్లేషణ పరంగా రాజకీయ విశ్లేషణ ఈ మొత్తం ఉమ్మడి భారతదేశమే, ఈ ఉమ్మడి తెలంగాణ ఈ మన జిల్లాలో కూడా ఎవరు కరెక్ట్గా విశ్లేషిస్తారో రాజకీయ నిర్వచనం అన్నప్పుడు ప్రతి గుండెల్లో విశారదన్ గారి గురించి మారుమోగుతుంది. టైం బీయింగ్ సార్, మేము ఇంకొంచెం ఎడ్యుకేట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని మా బలాన్ని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చినప్పుడు అందరూ వచ్చి దీంతో జర్నీ చేస్తారని ఆశతో మేము పనిచేస్తున్నాం. అదే ఆశయం. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పూర్తిగా సమాజంపై ప్రభావం చూపుతున్నటువంటి డబ్బు వ్యవస్థ. అవును సార్, ప్రధానంగా డబ్బు చుట్టే తిరుగుతా ఉన్నాయి. ఎన్నికలైనా, పోటీ అయినా, పార్టీ నిర్మాణమైనా, ఒక పార్టీని నడపాలన్నా భారీగా అవసరం ఉంటుంది. అవును సార్. అటువంటి సందర్భంలో అసలు మీకు ఎక్కడ కూడా డబ్బు అనేది లేనటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి మీరు, అవును సార్, మరి వారిని ఢీకొట్టడం సాధ్యమవుతుంది? అది ఇప్పుడు ఒక్కటే సార్, మాకున్నటువంటి ఏకైక బలం మా సామాజిక వర్గాల బలం. సంఖ్యాపరంగా మేము మెజారిటీ బలం, మేము మెజారిటీ, వాళ్ళు మైనారిటీ. కాబట్టి సంఖ్యాపరంగా మెజారిటీ. ఈ సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్న వాళ్ళందరికీ ఈ వాక్యాన్ని, సిద్ధాంతాన్ని చేరవేసినప్పుడు వాడిచ్చే డబ్బు గోటితో, నా కాలు గోటితో సమానం అని ఇసిరేస్తాడు. అది అక్కడ దాకా మేము రీచ్ కాలేదు, అంటే మా ప్రయాణం మరింత పెరగాలి. అట్లని చెప్పి నువ్వు డబ్బుతో వస్తున్నావు. అసలు ఎన్నికల నియామాలు ఏం చెప్తుంది సార్? ఫలానింత ఖర్చు పెట్టుకొని మీ పరికరాలు చూసుకొని ప్రచార వ్యవహారాలు తయారు చేసుకొని పోవాలని చెప్తుంది కాన్స్టిట్యూషన్, ఎన్నికల నియామాలు. దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. విరుద్ధంగా పనిచేస్తున్న వీళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు అని అంటే, ప్రజలంటే తయారయ్యారు, మేమేం చేయాలని చేతులు ఎత్తేసే కాడికి వచ్చారు సార్. ఇప్పుడు అట్లా తయారైన ప్రజల్ని బాగు చేయడానికి బీజేపీ పనిచేయదు, కాంగ్రెస్ పనిచేయదు, బీఆర్ఎస్ పనిచేయదు. మరి ఆ విధానంలో నుంచి బయటపడేసే పని ఎవరు చేయాలి సార్? మేమే కాబట్టి తీసుకున్నాం. ఖచ్చితంగా మాకు డబ్బుతో పని లేదు, ప్రజల హృదయాలతోటి, సిద్ధాంత బలంతో పోయి ఆర్గనైజ్ చేసుకొని మేము తీసుకురాగలుగుతాం. ఆ మాత్రం మా ప్రయాణాలు జరగడానికి, మా ప్రచారం జరగడానికి కొన్ని ప్రచార సాధనాలు, వెహికల్స్, మాకంటూ మా మిత్రులు వాళ్ళు వీళ్ళు పెట్టే కార్లు, వాళ్ళే డీజిల్ పోపిస్తారు, అక్కడికి పోతే వాళ్ళే భోజనం పెట్టిస్తారు, మీటింగ్ కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేసి మేము మాట్లాడుకొని ఎందుకు పోటీకి వచ్చినాం? అసలు ఈ రాజకీయ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? అసలు రాజకీయాలు ఎవరు చేయాలి? ఈ రాజకీయ వ్యవస్థతోటి రాజ్యం మీద అధికారం వస్తే ఏం చేస్తాం అనేది నేర్పించుకుంటూ పోతున్నాం. కాబట్టి మాకు ఇదే సరైన మార్గము. డబ్బు, మందు ఇవన్నీ తిప్పికొట్టే రోజులు ఖచ్చితంగా త్వరలోనే రాబోతున్నాయి తెలంగాణ గడ్డ మీద. అంత పెద్ద మార్పుని మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా పార్టీ ఎట్లా నడుస్తుంది అని అంటే, పార్టీ ఇప్పుడిప్పుడు అందరి ప్రజల్ని గుండెల్లోకి పోయి ఈ పార్టీ కరెక్ట్ కదా, ఈ పార్టీ మన పార్టీ కదా అనుకుంటున్న క్రమంలో కాంట్రిబ్యూషన్స్ కూడా వస్తాయి. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చే వనరులతోటి పార్టీ నడుస్తుంది. ఇంకా కొంచెం వనరులని, పార్టీ ఫండ్ని మేము బాగా సేకరించుకొని 93% ఉన్నటువంటి సమాజమే ఒకసారి ఒక పూట భోజనం వద్దు అని పైసలు పంపితే సార్ మాకు కోట్ల రూపాయల ధనం చేరుతుంది. ఆ విధానమే మా విధానం. ప్రజల ఫండునే తయారు చేసుకొని ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన రాజకీయ వేదిక కాబట్టి మేము ఖచ్చితంగా డబ్బుతోని, మందుతోటి, ఈ బోగసు విషయాల వ్యవహారాలతో సంబంధం లేకుండా, తప్పుడు విధానాలతోటి సంబంధం లేకుండా చేసే రాజకీయాలు చేయాలని వచ్చినాం కాబట్టి మేము ఖచ్చితంగా ఇదే విధానాన్ని పాటిస్తాము. ఇదే విధానాన్ని గత కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలు పోషిస్తూ ఉన్నాయి. మీరేమో ఒక దళిత వాదంతో ముందుకు పోతుంటే వాళ్ళు వర్గ పోరాటంతో ముందుకు వచ్చి ఇదే వాదంతో డబ్బులు అనేది లేకుండా చేస్తూ నిర్మాణం చేస్తూ మేము అధికారంలోకి వస్తా ఉన్నాం. ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. వారికే సాధ్యం కాలే సార్. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులకే సాధ్యం కాలే. అది విశారదన్ వల్ల, మీ వల్ల సాధ్యం ఎలా అవుతుంది? అసలు కమ్యూనిస్టు పార్టీల పైనాయకత్వం ఎవరు అనేది అసలు మనం తెలుసుకోవాలి సార్. సిపిఎంని నడిపించినటువంటి నాయకులందరి పేర్లు చెప్తే అందులో సోకాళ్ళు పెద్ద మనిషి ప్రకాష్ కారత్, ఈయన ఒక బ్రాహ్మణీయ వర్గానికి సంబంధించిన వ్యక్తి. సీతారాము ఏచూరి లాంటి వ్యక్తులు. అంటే కమ్యూనిస్టు పార్టీలని కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అగ్రకుల వ్యవస్థలే నడిపిస్తున్నాయి కాబట్టి పేద ప్రజలనే ముసుకేసుకొని కమ్యూనిస్టులు పేదల ఓట్లు కొన్నాళ్ళు తీసుకున్నారు. నిజంగా ఈ కమ్యూనిస్ట్ తోటి కూడా మాకేమీ ఒరగలేదు, మా జీవితాలలో మార్పు రాలేదు, కులంబో లేదు, మా పిల్లల్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ రాలేదు, పేదల పార్టీ అని పెద్దోళ్ళుగా మార్చాలనుకుంటున్న కమ్యూనిస్టులు వాళ్ళే ఆస్తులు పెంచుకురు తప్ప మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు, మమ్మల్ని వాడుకున్నారు,
చావులకు గురి చేసిరు, కొట్లాటలకు గురి చేసిరు, కేసులకు గురి చేసిరు. కాబట్టి ఈ పార్టీ మా పార్టీ కాదు. అసలు ఈ దేశంలో కులం పునాది బాగా బలం ఉంది. కులాలు పోకుండా అసలు ఈ ప్రపంచ కార్మికులారా ఏకంగా అనే వాదమే కరెక్ట్ కాదు. అది ఆ దేశాలకే పరిమితం. ఈ దేశంలో కులం ఉంది, కులంగా బలపడాలి అనే ఒక అంబేద్కర్ సిద్ధాంతాన్ని, మాన్యశ్రీ కాంశీరామ్ సిద్ధాంతాన్ని, మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిన సిద్ధాంతం వైపు ఇప్పుడిప్పుడు అడుగులేస్తారు. కాబట్టి కమ్యూనిస్టు కరుమరుగైపోతుంది. కమ్యూనిస్టులకు డబ్బుల వ్యవహారము, డబ్బులతోటి జరిపే రాజకీయాలే కావాలి. కాబట్టి వీళ్ళ దగ్గర కూడా నీతి నియమము ఒక కరెక్ట్ పద్ధతి లేదని వదిలేస్తారు. కాబట్టి కమ్యూనిస్టులు ఖాళీ లేని ఇప్పుడు పెట్టిన సిపిఎం కూడా ఏదో పోటీ నుంచి విరమించుకోవాలని మళ్ళీ చూస్తుందట. అందుకని మరి ఏ గ్రామాలలో కమ్యూనిస్టు జెండాలు రెపరెపలాడుతున్నాయి సార్? ఇప్పుడు వాళ్ళు కూడా జనాలను తెచ్చుకోవాలంటే దుర్మార్గంగా 200-300 ఇచ్చి ఇవే లారీలు, ట్రాక్టర్లు, ఇవే డీసీఎంలు ఎక్కించుకోవాల్సిన కర్మకు కమ్యూనిస్టు పార్టీలు పడిపోయినాయి. కాబట్టి వాళ్ళది కూడా వర్గబంధమే, వర్గ స్వభావం, వర్గబంధం. మొన్ననే జరిగింది కదా సార్ అలయన్స్, కాంగ్రెస్ సిపిఐకి. ఇప్పుడు కూనా సాంబశివరావు గారు ఎవరితో అలయన్స్ పోయిండు? పేదల పార్టీలు ఏమైనా ఉన్నాయా? పేద వర్గాలని బాగు చేయడానికి ఏదైనా పేద పార్టీలు ఉన్నాయా? పేదల నాయకత్వంలో పేదల నాయకత్వం వేస్తున్న పార్టీ ఏదన్నా ఉందని ఎంక్వైరీ చేసుకొని ఇటు రావాలి కదా. ఒకవేళ అలయన్స్కు నువ్వు నిజంగా పేదోళ్ళ బాగు కోసం వచ్చినవైతే వాళ్ళు కూడా పెద్దోళ్ళే. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వర్గబంధంతో బతుకుతారు. కమ్యూనిస్టు పార్టీలు పేద పార్టీ అనుకోవడమే పెద్ద ప్రమాదం అని సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మీరు చెప్తున్నారు భారతదేశంలో పునాది కుల వ్యవస్థనే పునాది. అవును సార్. ఇటువంటి నేపథ్యంలో కుల వ్యవస్థ పునాదిగా జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలని అట్టడుగు వర్గానికి చెందినటువంటి మీరు చేస్తున్నటువంటి నాయకత్వాన్ని ఈ కుల సమాజం, ఈ వ్యవస్థ మిమ్మల్ని, మీ నాయకత్వాన్ని అంగీకరిస్తుందని మీరు ఏ విధంగా భావిస్తారు? మా సామాజిక వర్గాలు ఏవైతున్నాయో, మా బాధలు ఏవైతున్నాయో, మాకు జీవితం ఎట్లొచ్చిందో, మాకు సమాజ గౌరవం ఎట్లొచ్చిందో, మాకు ఆర్థిక బలం ఈ మాత్రం అన్న వచ్చిందో, ఈ మాత్రం అన్న వంటి మీద తెల్లంగి ఎట్లేసుకున్నామో, మేము చదువుకోవడానికి గల కారణం ఎవరు అని మా పూర్వీకుల యొక్క, మా తాతల యొక్క, అంబేద్కర్ కంటే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళ త్యాగం గురించి మేము తెలుసుకున్నప్పుడు మా వర్గాలు మాకు ఒకటైతే మా పార్టీ అద్భుతమైన పార్టీగా మారుతుంది. మా వర్గాలను ఏకం చేయడానికి పనిచేస్తున్నాం. ఇప్పుడు మా పార్టీలో ఉన్న సిద్ధాంతాన్ని అగ్రకుల పార్టీలు తెలుసుకొని అగ్రకులాలు వచ్చి మా పార్టీలో చేరాలని కాదు మా పార్టీ ప్రయాణం. అగ్రకులాలలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు మేము తీసుకుంటాము, కానీ అగ్రకులాలు మొత్తం మా పార్టీలో చేరాలనేది కూడా మా వాదం కాదు. అసలు మీరు దోపిడీ చేసి ఒక విషంలాగా సమాజాన్ని మారుస్తూ సమాజ ఎదుగుదలను ఆపి మానవ విలువలనే సర్వనాశనం చేస్తున్న మీ విధానానికి స్వస్తి చెప్పడానికి వచ్చిన పార్టీ మాది. కాబట్టి మీకు పూర్తి ఎంట్రీ కూడా ఇవ్వం సార్. రేపు భవిష్యత్తులో ఎవరైనా వస్తాం, విచారణ సార్ గారిని, సార్ మేము కూడా మారిన వస్తాం అని అంటే టెస్టులు కూడా పెట్టాల్సి వస్తుంది మేము. కాబట్టి మా వర్గాల వాళ్ళని ఏకం చేసుకుంటాం. మెజారిటీ కమ్యూనిటీ మాది, బలమైన కులాలం మేము, బలమైన బాగా బలం ఉన్న వర్గాలని ఏకం చేసుకునే పార్టీ మాది. కాబట్టి మా ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటే చాలు, మేము ప్రభుత్వంగా మారగలుగుతాం. ఆ ప్రయాణంలోనే మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు ప్రధానంగా మీరు పోటీ చేస్తున్నారు, పోటీలో ఉన్నారు. అవును సార్. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు గతంలో కూడా మీరు పోటీ చేశారు. అవును సార్. ఇప్పుడు గతంలో పోటీ చేసినటువంటి వారు మీరు, తీన్మార్ మల్లన్ ఇద్దరు. అవును. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏం ఆలోచన చేసినారు? ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు, ముఖ్యంగా యువత, విద్యావంతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి? వాటికి మీ పార్టీ నుండి ఏమి హామీ ఇస్తారు? తప్పకుండా సార్. ధర్మ సమాజ్ పార్టీ పూర్తిగా భారత రాజ్యాంగాన్ని విశ్వసించి సంపూర్ణంగా మేము అదే మా ప్రణాళికగా పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికరణాలు చెబుతున్నటువంటి విధానాన్ని, ఆ విధానంలో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న నాయకులు మొదటి నుంచి ఫాలో అయితే ఈ దేశం ప్రపంచంలోనే సంపన్నంగా మారేది, గొప్ప దేశంగా తీర్చిదిద్దబడేది. పేదరికం అనేది ఉండకపోతుండే. 85-90% ప్రజలేమో పేదరికంగా ఉంటారు, 10% ప్రజలు ధనిక వర్గంగా ఉన్నదాన్ని ప్రపంచ దేశాలు ఆలోచించుకుంటున్నాయి. ఇప్పుడు భారతదేశాన్ని చూసి, మోడీని కావచ్చు, కాంగ్రెస్ని కావచ్చు, వీళ్ళని చూసి ఇంత మానవ వనరులు ఉన్న దేశం సార్ ఇది. సహజ వనరులు బాగా ఉన్నాయి. సహజ వనరులని సంపూర్ణంగా వాడుకోవడం రాని ఈ దొంగల పాలన ఉంది కదా, మానవ వనరులు కూడా వాడుకోవడం రావట్లేదు. కాబట్టే ఈ దేశంలో వర్టికల్గా విభజన జరుగుతుంది. మెజారిటీ ప్రజలు మానవ వనరులేమో బిచ్చగాళ్ళుగా మారిపోతున్నారు, కొద్ది వర్గం ఏమో పై స్థానంగా పాలకులుగా ఉన్నారు. ఈ పాలక వర్గాన్ని ఎప్పుడైతే మనము దించగలిగి ఈ పాలిత వర్గంగా అయితే ఎప్పుడైతే కూర్చోగలుగుతుందో ఈ దేశం మొత్తం బాగుంటుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ సార్,
విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. గ్రామ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చేరిన ఒక పసిగుడ్డు ఆ మెదడు వికసించడానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏదన్నా ఒక స్కూల్లో ఇస్తురా సార్? మెజారిటీ పేదలంతా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. నీ వర్గాల పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు. నీ వర్గాల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి అది 10th అయిపోయి ఇంటర్కి వచ్చి డిగ్రీకి వచ్చేసరికి వాడు ప్రయోజకుడు అవుతుండు. నా వర్గాల పిల్లలు స్కూల్లో చేరిన తర్వాత వాడు ఇంటర్మీడియట్ దాకా వస్తాడో రాడో, అసలు వచ్చే లోపే 7లో 6లో 10లోనే వదిలేస్తాడు అనే భయభక్తులతోటి భయంగా జీవిస్తున్నటువంటి వ్యవస్థ. అందుకని మనం ఏం చేయాలి? ఈ ఎన్నిక ద్వారానైనా, నిజమైన ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలే అయినా, ఒక రాజకీయంగా మనం ఎందుకు సమాజాన్ని బాగు చేసి అన్ని రంగాలని గొప్పగా తీర్చిదిద్దడానికి వచ్చే ఒక అవకాశం సార్ ఇది. కాబట్టి విద్యా వ్యవస్థను బాగు చేసుకోవడానికి మాలాంటోళ్ళం ఒకవేళ చట్టసభల్లో ఉంటే కావలసిన నీడ్స్ ఏవైతున్నాయో దాన్ని డ్రాఫ్ట్ చేసి గల్లాబట్టి కొట్లాడి మనం సాధించుకొని వచ్చి ఇక్కడ సాధన మొదలు పెడితే బాగు చేసుకోవచ్చు అని ఆశ. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఎట్లున్నాయి సార్? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని మొత్తం కుప్పగోలిపోతున్నాయి. పందులు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడతలేవు. బాత్రూమ్లు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి, స్టాఫ్ ఉండదు. ఒకవేళ ఉన్న విద్యావంతులకు ఇక్కడ విద్యార్థులకు, టీచర్లకు, లెక్చరర్లకు ఏ సత్సంబంధాలు ఉన్నాయి సార్? నేను ఒక మానవ మెదడుని, నన్ను బాగా తీర్చిదిద్దితే నేను ఇన్నోవేటివ్గా మారుతా. ఇన్నోవేటివ్గా మారి ఈ దేశ సంపదకు నేను ఉపయోగపడతా. ఈ దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో నేను బాగు చేస్తున్నా కాబట్టి నాకు ఇంత వృత్తిస్తారు. దాని పేరే జీతము అంటారు. అంటే ఈ జీతభత్యాలు తీసుకుంటున్న మా సామాజిక వర్గ ఉపాధ్యాయులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, బలంగా తన మెదడులో వచ్చిన ఆలోచన పెట్టి పనిచేద్దామన్నా కానీ రాజ్యం ఒప్పుకుంటలేదు. కాబట్టి ఆ అడ్డుగోడని మేము తొలగించాలి. మాలాంటి వాళ్ళం చట్టసభలకు పోతే ఈ పని సాధ్యమవుతుంది. పీజీ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, 10th లోపు కావచ్చు, యూనివర్సిటీలలో కూడా ఏ విధంగా అయితే స్టడీ ఉండాలి, ఏ విధంగా మెటీరియల్ ఉండాలి, వాళ్ళతో సత్సంబంధాలు ఎట్లుండాలి. రూరల్లో, మండల్లో, జిల్లాలలో సార్ మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు, వాళ్ళ తల్లిదండ్రులకు, స్టాఫ్కి, వాళ్ళ పై నాయకులకి ఎక్కడన్నా సంబంధాలుండి ఒక పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందా సార్? పిల్లగాడు బడికి పోకపోతే మధ్యలో ఎందుకు ఆపేసిండో, ఎందుకు ఏమైపోయిండో తెలియనీయకుండా కూడా ఇంకా రాజ్యమే కుట్రలు చేస్తుంది. కానీ వాళ్ళ స్కూల్లో వీక్లీ టెస్టులు 4 ఉంటాయి సార్. వారంలో 4 టెస్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులు ఉంటే ప్రతి సబ్జెక్టులో ఏమవుతుంది అని అడిగి తెలుసుకొని పోయి అక్కడ చెప్పుకుంటారు. మరి మేము లక్షల రూపాయలు కట్టి చదువుకునే అవకాశం లేదు కదా. అంటే ఈ వ్యవస్థని, విద్యా వ్యవస్థని బాగు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్ని బాగు చేసుకోవచ్చు. ఏ ఇన్స్టిట్యూషన్ ఏ పద్ధతిలో పనిచేయాలో ఆ రకంగా డిజైన్ చేసుకొని ఆ డిజైన్లో ముందుకు పోయే అవకాశం కాన్స్టిట్యూషన్ అంతా ప్రొవైడ్ చేసింది సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మనం లేవు కాబట్టి ఆడ ఈ విధానం నడుస్తుంది. ఆ విధానం పోగొట్టాలంటే మేము ఆడ పోయి 100% కూర్చోవాలి. ఇప్పుడు విద్యావంతులంతా ఆలోచించాలి. ఎవరు వస్తే బాగా, ఎవరు బాగు చేయగలరు, ఏ ఆశయంతో ఎవరు వస్తున్నారు, ఏ బరువు బాధ్యతలతోటి ఎవరు ప్రయాణం చేస్తున్నారు అనేది సమాజాన్ని గుర్తెరగాలని సందర్భం కూడా చెప్తున్నాను నేను. ప్రధానంగా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా గెలుచుకుంది. అదే పార్టీ నుండి గతంలో పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన కూడా దళిత వాదాన్ని ఎక్కువగా చెప్తా ఉన్నారు, బహుజన దళిత వాదాన్ని. మీరు అదే వాదాన్ని చెప్తున్నారు. తీన్మార్ మల్లన్నకు ఓటేయకుండా మీకెందుకు వేయాలంటున్నారు? అసలు తీన్మార్ మల్లన్న దళిత బహుజన వాదాన్ని వదిలిపెట్టి నేనే ఒక అగ్రవర్ణాన్ని, నాది అగ్రవర్ణం, నేను నా ఉనికిని పోగొట్టుకోను అని ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళిపోయింది సార్. అగ్రవర్ణాల పార్టీ నాది అని చెప్పి అటు వెళ్ళిపోయిండు. ఇక మిగిలింది మేము మా వర్గాలకు సంబంధించిన నాయకత్వంగా మా వర్గాలని నిజంగా అక్కడ దాకా తీసుకొచ్చి ఒక అధికారం వైపు చూపించి ఆ అధికారంతో మా ప్రజలకు సేవ చేసుకోవాలి. కాబట్టి ఆ వర్గంగా మేము పనిచేస్తున్నాం. మా వర్గాల వాళ్ళు మాకే ఓట్లు వేస్తారనేది విశ్వసిస్తున్నాం. ఎందుకు తీన్మార్ మల్లన్న దళిత బహుజన వాదం అని అంటే ఆ పార్టీలో పోవద్దు. ఆ పార్టీలో దళిత బహుజన వాదం అని ఇంతకుముందే మాట్లాడుకోవడం లేదు అని, అందులో లేదు అని మాట్లాడుకున్నాం. ఇది కాదు అని పోయిండు అంటే దళిత బహుజన వాదిని నేను కాదు, ఏదో మిమ్మల్ని మోసం చేయడానికి అప్పుడు మాయ మాటలు మాట్లాడినా. కాబట్టి ఈ రకంగా పోయిన తీన్మారు మల్లన్నని రేపు సమాజం అంతా ఏం చేయబోతుందని అంటే, తీన్మారు మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ పటేల్ అనేటి ఆయన ఓట్లను అడగడానికి తిరుగుతున్న క్రమంలో చాలామంది చాలా చోట్ల డిస్కస్ చేస్తున్నప్పుడు ఏ ఏ కులాలని ఏ ఏ సందర్భంలో వాళ్ళ కులం నుంచి ఒక అమ్మాయినో లేకపోతే వాళ్ళ ఇంట్లో మనిషినో పంచాయతీలు జరిగి నేను పరిష్కరిస్తానని టీవీకి రప్పించుకొని, అదే ఆయన క్యూ న్యూస్ దందా ఉంది కదా, అక్కడికి రప్పించుకొని
వీళ్ళని అవమానపరిచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించిందంతా లోకానికి కూడా తెలుసు. ఈ క్రమంలో అరే మళ్ళీ ఈ దొంగకే ఇచ్చిరేంటి టికెట్, అసలు మా వర్గాల కోసం పనిచేస్తా అని చెప్పినోడు మళ్ళీ ఈ దొంగ అటుపోయి ఇటుపోయి తిరిగిన తర్వాత కాంగ్రెస్లోకి పోయిండు. మరి ఈ కాంగ్రెస్లో ఉన్న తీన్మార్ మల్లయ్య అనేటోడు ఒకనాడు కులాల వారిగా మాట్లాడుతున్నప్పుడు ఒక ఎరకల సామాజిక వర్గానికి సంబంధించి మిమ్మల్ని ఏదో ఒక రోజు ఆ పందికి తీసే పద్ధతి ఎట్టుంటుందో ఆ రకంగా నేను ఒక ఆట ఆడుకుంటా అని చెప్పిన తీన్మార్ మల్లయ్య గారిని అదే మాట కాంగ్రెస్ తరపున మమ్మల్ని మోసం చేసి ఎన్నికలకు వచ్చిన వీడిని కూడా ఆ సామాజిక వర్గం అన్న మాట అదే రకంగా వీడి ఏదో ఒక రోజు ఇస్తారు ఈ సమాజంలో అని బయట చర్చించుకుంటున్నారు సార్. అంటే తీన్మార్ మల్లయ్య గారు చేసినటువంటి పెద్ద మోసం. అంటే మామూలుగా ఊర్లలో మామూలుగా పండుగల రోజు బలి తీసుకుంటారు సార్. పండుగల రోజు దున్నపోతులు నరుకుతారు. ఆ దున్నపోతుల్ని నరికే పండుగల వాతావరణం లాగా అసలు తీన్మార్ మల్లయ్య గారు చేసినటువంటి పెద్ద మోసం, ఇంత పెద్ద మోసం. ఆ రకంగా ఇతన్ని బలి తీసుకోవాలి. అందుకనే ఈసారి ఒక్క ఓటు వేయకుండా వీరి బలిపీఠం ఎక్కియాలి. ఈ వర్గాలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తిని కాబట్టి ఇతనికి ఏ ఒక్కరం ఓట్లు వేయొద్దు అనేది కూడా బయట చర్చ కూడా నడుస్తుంది అక్కడక్కడ. అంత మోసం చేసిండు. ఈ మోసగాడికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అనేది కూడా బయట చాలా మందిలో ఈ చర్చ జరుగుతూ ఉంది. ఒక బలమైన మాట చెప్పాలంటే కుక్కను కొట్టే వ్యవస్థ, కుక్కను కొడతారు కదా సార్ మామూలుగా, అరే దొంగ కుక్క వచ్చింది ఊళ్ళకు, దొంగ కుక్క వచ్చిందని. ఆ దొంగ కుక్క వచ్చింది మా వర్గాలని సర్వనాశనం చేయడానికి వచ్చిన ఒక కుక్క, ఈగో ఈ కుక్కే ఆ కుక్క అని చెప్పి కొట్టే రోజులు కూడా రేపో మాపో రాబోతున్నాయి. కాబట్టి ఆయనకి ఎందుకు వేస్తారు ఓట్లు? తీన్మార్ మల్లయ్య పటేల్ అనే వాడికి ఓట్లు వేయరు. ఎందుకు వేయరు అని అంటే నువ్వు చేసిన మోసం అంతా ఇంత కాదు. ఆ రోజు చేసినప్పుడు మా వాళ్ళు మైకంలో ఉన్నారు, ఆ మైకం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు అరే ఏ వాదం ఎత్తుకొని ఎటు పోయిండు, ఈ వాదం ఎత్తుకొని బీజేపీ పోయిండు, మళ్ళీ ఈ వాదం ఎత్తుకొని కాంగ్రెస్లోకి పోయిండు. అది కాదు నేనే తెలంగాణ నిర్మాణ పార్టీ పెడతా, నా దాంట్లోకి రండి అని అన్నాడు. ఇది లేదు అది లేదు మొత్తం తాళం వేసి నా వర్గము, నా ప్రయాణము, నేనే ఒక అగ్రవర్ణవాదం అని అందులోకి పోయి ఇప్పుడు ఎవరైతే పాలకులుగా ఉన్నారో ఆ పాలకుల దగ్గర ఈ ప్రయాణం ఆయన చేరి కూర్చుండు. కాబట్టి ఈ వర్గాల వల్ల ఆయనకు ఓట్లు వేయరు కాక వేయరు సార్. మాకే అవకాశం, మా విద్యావంతులు ఓటు ఎట్లొచ్చింది, విద్య ఎట్లొచ్చింది, మాకు ఈ గొప్ప జీవితం ఎట్లొచ్చింది, ఈ మహనీయుల వల్లనే వచ్చింది. కాబట్టి మా వర్గాల నుంచి ఎవరైనా నాయకుడు వచ్చి పోటీ చేసిండా, అతను క్లారిటీ ఉన్నాడా, అతను పని చేయగలడా, సేవ చేయగలడా, అంతో ఇంతో తెలివి ఉందా, మోసం చేయని పర్సనాలిటీ అయినా, వీళ్ళ నాయకుడు ఎవరు, అసలు విశారదన్ ఎవరు అని లెక్కలు కట్టుకుంటారు. కాబట్టి మేము సమాజాన్ని మార్చడానికి వచ్చినాం. కాబట్టి ఈ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో సంపూర్ణ విశ్వాసంతో గొప్ప ఓట్లు మాకే పడుతున్నాయి, తీన్మార్ మల్లయ్య అనేటువంటి పడతలేవని సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. అలాగే బీఆర్ఎస్ బరో ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి కూడా ప్రకటించారు. రాకేష్ రెడ్డి కూడా బరిలో ఉంటున్నారు. ఆయన కూడా పోటీ బలంగా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే సార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో ఒక సామాజిక ఉద్యమకారులు తెలంగాణ పార్టీ అని మీదేసుకొని తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని చెప్పి అనేక మంది పనిచేసారు. బీసీ ఎస్టీల నుంచి ఎస్టీల నుంచి పనిచేసిన తెలంగాణ ఉద్యమ నాయకుల్ని, కార్యకర్తల్ని కాదని ఒక భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఒక రెడ్డి వర్గాన్ని, అంటే ఇక చూడండి కలయికలు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదానికి ఇది సంకేతమే. మొన్నటిదాకా రాకేష్ రెడ్డి అనేట ఆయన యనమకొండ వాసి, బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి, బీజేపీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి భారత రాజ్యాంగం వద్దు, కొత్త రాజ్యాంగం రాసుకోవాలి, మా తాతల రాజ్యాంగం రావాలని చెప్తున్నటువంటి ఈ భారతదేశ అగ్ర కుల నాయకత్వం ఏదైతే కోరుకుంటుందో దానికి నాయకుడు ఆయన. ఆ నాయకుడిని మళ్ళీ ఈ నాయకుడు పట్టుకొచ్చుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇచ్చుకుంటారు. అంటే వీళ్ళు చూడండి ఎట్లా కలుపుకుంటారు. మరి తెలంగాణ వాదంలో తెలంగాణ ఉద్యమం పేరుతోటి ఎంతో మంది బలైపోయారు కదా సార్. వాళ్ళ ఇళ్ల నుంచైనా ఒకళ్ళు తీయొచ్చు. ఎంతో మందికి అవకాశాలు రాక, అసెంబ్లీ టికెట్లు రాక, ఎంపీ టికెట్లు రాక ఉన్న వ్యక్తుల్లో నుంచి ఈ కింది వర్గాల నుంచి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇయ్యలేదు. కారణం ఏంటంటే ఈ రేపు భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే ఒక అవగాహనతో రాకేష్ రెడ్డి ఆయన తీసుకున్నారు. ఈ రాకేష్ రెడ్డి భారత రాజ్యాంగం వద్దు, మా తాతల రాజ్యాంగం మళ్ళీ కావాలనుకుంటున్న నాయకత్వంలో నుంచి వచ్చిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యావంతులు, దళిత బహుజన విద్యావంతులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉద్యోగులు మొత్తం అవగాహన కలిగిన ఏ ఒక్కరు కూడా ఇతనికి ఓటయ్యరు. ఎందుకంటే
ఇది ఎంచుకున్న ఏ పార్టీ? ఫలానా మనువాద పార్టీ. ఆ మనువాద పార్టీలో నుంచి ఒక మతతత్వ పునాదిగా వస్తున్నటువంటి పార్టీని భారత రాజ్యాంగ ప్రేమికులు, వాదులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్? కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు వాళ్ళ నాయకత్వం అంతా కలిపి వాళ్ళ బంధుత్వమే బలపడాలి. ఆసారి పల్లా రాజేశ్వర రెడ్డి, మరి ఏముంది, మళ్ళీ ఒక రెడ్డి అంతే. ఇక్కడ తీన్మార్ మల్లయ్య, అక్కడ రెడ్డి, మరొకరు బీజేపీ. ఎవరు వస్తారు అనేది కూడా ఎదురు చూద్దాం. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో కంపల్సరీ భారత రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడడానికి పుట్టిన పార్టీ అభ్యర్థి ఎవరైనా ఉన్నారు అనంటే ఆ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజు, బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ అనే విద్యావంతుడికి మరొకసారి అవకాశం ఇచ్చిండు. కాబట్టి సరైన ఎంపిక, అభ్యర్థి ఎంపిక అని కింద ఆల్రెడీ మాట్లాడుకుంటారు. మా వర్గాల ఓట్లు మాకు వస్తాయని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. రాకేష్ రెడ్డి ఓట్లు పడాయి. ఎంత గింజి కొట్టుకొని మాయ మాటలు చెప్పినా ఇప్పటిదాకా మాట్లాడుకున్న చింతపండు నవీన్ పటేల్కి కూడా ఓట్లు పడాయి. బీజేపీ నుంచి ఎవరు వస్తారు అని అంటే ఎవరొచ్చినా భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తే వస్తాడని ఈ సందర్భంగా నేను మళ్ళొక్కసారి ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. చివరిగా ఈ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, మేధావులు, వీళ్ళందరూ కూడా, విద్యావంతులు కూడా మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఎందుకు ఓటేయాలో నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా సార్. ప్రజాస్వామ్య విలువలు, మానవ విలువలు, సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతూ లార్జెస్ట్ దేశంగా ఉన్నటువంటి మెజారిటీ కమ్యూనిటీస్ అయినా మేము లేనిది ఈ ఉత్పత్తి రంగాలు లేవు, మేము లేనిది ఈ దేశ నిర్మాణం లేదు, మేము లేనిది ఈ కట్టడాలు లేవు, ఈ మొత్తం వ్యవస్థకు కారకులు మా పూర్వీకులు మేమే. కాబట్టి ఈ మాత్రమన్న ఈ చదువు వచ్చింది ఈ మహనీయుడు అంబేద్కర్, ఆ విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, కాన్సీరామ్ మార్గమే మాది. కాబట్టి ఈ మార్గంలో పనిచేస్తున్న వాళ్ళని మీరు ఓటేసి గెలిపించుకోవడం వల్ల ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశానికి ఒక రక్షణగా ఈ ధర్మ సమాజ్ పార్టీ పనిచేయబోతుంది. కాబట్టి ఈ మహనీయుల ఆశయ ఎజెండాని మేము తీసుకుపోతున్నాం. కాబట్టి ప్రతి ఎన్నికలో సార్, నాట్ ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మా పార్టీ పోటీ చేస్తుంది. మా పార్టీకి ఒక చెప్పుల గుర్తు ఇచ్చింది. మొత్తం చెత్తను ఊడ్చిపడేయాలని అప్పుడు ఆయనకు అక్కడ పంజాబ్ ఆయనకి ఇచ్చిరు కదా కేజ్రీవాల్కి. ఇప్పుడు మాకు పార్లమెంట్ ఎన్నికలలో ఒక గొప్ప మార్పు తీసుకురావాలి అని చెప్పి మా ధర్మ సమాజ్ పార్టీకి ఒక చెప్పు గుర్తు ఇచ్చింది. అంటే కింది స్థానంలో చూస్తున్నటువంటి వీళ్ళకు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలి అనే ఒక గొప్ప అవకాశంగా వచ్చిన దాన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల ద్వారా సంపూర్ణమైన ఓటేసుకొని వీళ్ళని గెలిపించుకోవాలి. నేనుగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీకు అప్పీల్ చేసేది ఒకటి ఏంటి అంటే, విద్యా వ్యవస్థ పాడైపోయింది, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం, ఎంతో చదువుకున్న వాళ్ళకు కూడా చేతి నిండా పని లేదు. ఇవన్నీ అవకాశాలు రాజ్యాంగం చెప్తుంది వీళ్ళకి కల్పించాలి. ఈ రాజ్యాంగం చెప్తున్న ప్రకారం వీళ్ళకు అవన్నీ రావాలి అంటే సక్రమంగా సరైన టైంలో నోటిఫికేషన్ రావాలన్నా, ఆ నోటిఫికేషన్లు ఫుల్ఫిల్ చేయడానికి ఉద్యోగాల భర్తీ చేయాలన్నా ఫైటర్ కావాలి. అక్కడ ఆ ఫైట్ చేయడానికి మనలాంటి వాళ్ళని ఎన్నుకొని మాలాంటి వాళ్ళని మీరు గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ వ్యవస్థ నుంచి మనం బయటపడతాం. మొత్తానికి సమాజాన్ని బాగు చేసుకుంటాం, భారత రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటాం. ఆ రకంగా భారత రాజ్యాంగానికే థ్రెట్ అని ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే అది లేకపోతే మనకు జీవితం లేదు. భారత రాజ్యాంగమే లేకపోతే జీవితం లేదు. కాబట్టి భారత రాజ్యాంగ ఆధారంగా భారత రాజ్యాంగం చెప్తున్నట్టుగా మేము పనిచేస్తున్నాము. అసలు భారత రాజ్యాంగానికి విధేయులుగా పనిచేస్తున్న పార్టీ ఒక ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. నేను మీరు బాధ్యతగా మొదటి ప్రయారిటీ ఓటు నాకు వేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వాన్ని కూడా మీరు సంపూర్ణంగా బలపరచాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలంగాణ యావత్ ప్రజలందరికీ, నేను చూసే ఈ కంటెస్ట్ చేస్తున్న 3 జిల్లాల ఉమ్మడి విద్యావంతులకు, ఉద్యోగులకు, మేధావులకు అందరికీ ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా వేడుకుంటున్నా. నేను ఓటుని అర్జిస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. ఓకే, విన్నారు కదా, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీని గెలిపించండి. రానున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది. ఇది పూర్తిగా ఎవరికి వ్యతిరేకమైనది కాదు. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిర్మాణం అయినటువంటి ఈ ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాంగ ధర్మాన్ని పాటించడానికే ముందుకు వస్తుంది. కాబట్టి ఈ రానున్నటువంటి ఎన్నికల్లో కూడా తమ యొక్క ఓటును వేసి గెలిపించాలని కోరుతాము. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిసెస్. నమస్తే.